కృపా కనికరమైన పరలోకపు మా దేవ, ఇప్పటి వరకు పాటలో తోడుగా ఉన్నారు, నీకు వందనాలు నాయన. అలాగే కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభావ. వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ నీ సహాయం చేయండి. అల్పుని అయోగ్యుని నన్ను కూడా నీ చిరుచాటును మరుగుపరచుకొని నాకు మాకు కావాల్సిన వాక్యాన్ని దయచేయమని, 7 దిన దీనాస్తాలు మా అందరికీ దయచేయమని ప్రభావ. చిన్న ప్రార్థన ఈ భాషని చేర్చుకోమని యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో తిరిగి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి యొక్క వారం దేవుని దయని బట్టి ఇలా అందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని స్థుతించుకోవడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవుని కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పర్లేదు, పిల్లలు నల్లలేమని వాళ్ళు సండే స్కూల్లో కూర్చుంటారు. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం. అందరూ బాగున్నారు కదా? ఈ నవంబర్ నెలలో మొదటి మాసంలో దేవుడు మనం చాలా క్షేమంగా నడిపించారు. దేవునికి ఎంతగానో కృతజ్ఞత పూర్వకంగా మనం దేవుని స్థుతించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మీ బైబిల్ గ్రంథాల్లోంచి దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరి ఇంకోసారి చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకుని చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన ప్రభువా యేసయ్య, ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేయండి. అల్పుని అయోగ్యుని చిరుశాపం మరుగుపరుచుకున్నాయన. మీ బిడ్డకి మాకు ఏ వాక్యమైందో అవసరమైందో ప్రభావ, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభావ, మేము మా జీవితాల్లో నూరంతల ఫలం పొంది బిడ్డగా ఉండేలా సహాయం చేయమని, నీ దాసులు కొనగంచి ప్రార్థనకు వెళ్ళారు నాయన. ఆరాధన ముగించుకొని వస్తున్నారు. నీ దాసులు క్షేమంగా మా మధ్యలో నడిపించండి. తిరిగి 2వ వర్తమానంలో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకుని ప్రభావ, ప్రార్థన కూడా ప్రార్థించి అందరూ మీరే తోడుగా ఉండమని, నన్ను సిలువ చాటును మరుగుపరచుకోమని, చిన్న ప్రార్థన నీ భాషని చేర్చుకోమని ఆయన యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందుగా పోయిన వారం ఈ వాక్యం మనం ధ్యానించుకున్నాం. మీకు 1 నిమిషం దాన్ని మీకు చెప్పేసి వెళ్తాను. పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాం? 3 విషయాలు మీకు చెప్పాను. మొదటిగా మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33 నుంచి 37 వచనం వరకు చదువుకున్నాం. మొదట మెలకువగా ఉండి ప్రార్థన చేయడం దాన్ని చదువుకొని తర్వాత మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పుకున్నాం. రెండవదిగా మెలకువ కలిగి ఉండాలని చెప్పుకున్నాం. మూడవదిగా సిద్ధముగా ఉండాలని చెప్పుకున్నాం. ఈ 3 విషయాలు చెప్పాను మీకు. జాగ్రత్త, మెలకువ, సిద్ధము, ఈ 3 కలిగి ఉండాలని మనం మాట్లాడుకున్నాం. ఈ వారం ఏం మాట్లాడుకుందామంటే జాగ్రత్త, మెలకువ, శ్రద్ధ, ఈ 3 మాత్రమే కాదు, క్రైస్తవులకి ఇంకొన్ని అవసరమై ఉన్నవి. క్రైస్తవుడు అనేవాడంట ప్రతిరోజు యుద్ధం చేస్తాడని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఒక యుద్ధం ఎప్పుడైనా మొదటి ప్రపంచ యుద్ధం ఇన్ని సంవత్సరాలు జరిగి ఉండొచ్చు, 2వ ప్రపంచ యుద్ధం ఇన్ని సంవత్సరాలు జరిగిందని మనకు టైం తెలుసు. కానీ క్రైస్తవుడు బతికి ఉన్నంత కాలము, ఈ భూలోకంలో ఉన్నంత కాలము యుద్ధం చేస్తానే ఉండాలి. మనుషులతో కాదు, సాతానుతో, దురాత్మలతో, వాటితో ఎప్పటికీ యుద్ధం చేస్తానే ఉండాలి. అయితే ప్రతిరోజు యుద్ధం చేసే ఈ సమయంలో రోజుకు ఒక స్కిల్ని అక్వైర్ చేసుకోవాలి. 10th క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే మ్యాథమెటిక్స్లో చిన్నవి నేర్చుకుంటా ఉంటాం. అన్నిటికీ డెఫినేషన్ నేర్చుకుంటాం. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత థీరమ్స్ నేర్చుకుంటాం. అలా స్టేజ్ పెరిగే కొద్దిగా మనం ఎట్లయితే కొత్త వాటిని నేర్చుకుంటున్నామో, క్రైస్తవ జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా అనుభవం పెరిగే కొద్దీ కొత్త వాటిని మనం అలవర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే క్రీస్తు స్వరూప్యము. క్రీస్తు ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటారు కదా, చేయడం మంచిది. క్రీస్తు స్వరూప్యం అనగా దేవుని యొక్క ఇమేజ్, దేవుని యొక్క బొమ్మ అన్నట్లుగా అనుకోండి. దేవుని యొక్క బొమ్మ మీలో ఉందా అన్నట్టుగా చెప్పవచ్చు అనమాట. క్రీస్తు స్వరూపం 4వ అధ్యాయము 19వ వచనం చదువుతుంటూ చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రైస్తవులైన మనం క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉంటున్నామా లేదా అనేది ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. క్రీస్తు స్వరూపం అంటే ఎలా ఉంటుందండి? క్రీస్తు ఎలా ఉంటాడో అలా ఉండటమే క్రీస్తు స్వరూపం కదా. క్రీస్తు చేసిన విషయాలు ఏంటి, అవన్నీ మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇలా ముందుకు వెళ్ళిపోయినప్పుడు చాలా మంది క్రైస్తవులు ఈ లోకంలో ఈ ప్రస్తుతానికి ఎలా ఉన్నారు తెలుసా?
మేమందరం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. వరల్డ్ పాపులేషన్ లో చాలా వరకు క్రైస్తవులే ఉన్నారని చాలా మంది అంటుంటారు కదా. మన చుట్టుపక్కల వాళ్ళని అడిగితే క్రైస్తవ కుటుంబంలో పుడితే వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. కాదు, నిజమైన క్రైస్తవులు అట్లా ఉండేవారు కాదు. క్రీస్తుని కలిగిన వారే క్రైస్తవులు. ఈ లోకంలో ఉన్న చాలా మంది మేము క్రైస్తవులు, మేము దేవుణ్ణి ఫాలో అవుతున్నాము, యేసు ప్రభువే మా దేవుడు అని చెప్పి యేసు ప్రభుని ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా జర్నీని స్టార్ట్ చేస్తున్నారు కానీ దాన్ని కొనసాగించట్లేదంట. క్రైస్తవులు అందరూ కూడా రక్షణ పొందుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, అంతవరకు చక్కగా ఉంటుంది. కొన్ని రోజులు బాగా వస్తున్నారు, మొదట్లో చాలా ఆసక్తిగా ఉంటుంది కదా, ప్రార్థనకు రావడం, ప్రార్థనకు వస్తారు, వాక్యం చదువుతారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ సమయం గడిచే కొద్దంట క్రైస్తవత్వంలో సన్నగిల్లిపోతుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను తిరిగి భూలోకానికి వచ్చేటప్పుడు ఇక్కడ విశ్వాసాన్ని ఏమైనా కనుగొందునా. మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. క్రైస్తవులు ఈ విశ్వాస అనే సాగరం అంటారు కదా, విశ్వాసం అనే దారిలో సన్నగిల్లిపోతున్నారు, ఇరుకు మార్గంలో సన్నగిల్లిపోతున్నారు. మీలో ఎంతమంది యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం చదివారు నాకు తెలియదు, అది చదవమని కూడా నేను మీకు ఎవరికి చెప్పను. బైబిలే మనం చదవాలి. అయితే దాంట్లో చెప్తాడు అనమాట, యాత్రికుడి ప్రయాణం అనే దాంట్లో, దాన్ని సెకండ్ బైబిల్ అంటారు కదా, రెండవ బైబిల్ గ్రంథం అంటారు దాన్ని. దాంట్లో చెప్తాడు యాత్రికుని ప్రయాణంలో ఒక మనుషుడు ఉంటాడు. అతను పాపనగరి సంథింగ్ ఒక నగరంలో ఉంటాడు. అది పాపంతో నాశనం అయిపోయే నగరం. అతని కుటుంబం ఎవరు కూడా అతని మాట నమ్మరు రమ్మంటే బయటికి. అతను ఒక్కడే రక్షణ పొంది బయటకు వస్తాడు. అతను వెళ్లే మార్గంలో ఇరుకులు, ఇబ్బందులు, బురదగుంటలు, పెద్ద పెద్ద ఫారెస్ట్లు, సింహాలు, క్రూర మృగాలు ఇవన్నీ అతని మీద దాడి చేస్తున్నా ఎలాగోలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి చివరిగా వెళ్ళి రక్షణ నగరం చేరుకుంటాడు. అలాగే క్రైస్తవుడు కూడా ఈ భూలోకంలో ఉన్నది మనకంతా ఒక ప్రయాణం. ఈ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, సగం దూరం వచ్చి సన్నగిల్లిపోతున్నారు, సగం దూరం వచ్చి పడిపోతున్నారు. కానీ క్రైస్తవులైన మనం, నిజంగా దేవుణ్ణి వెంబడించే మనం ఎప్పటికీ కూడా పడిపోకూడదు. క్రైస్తవులు ముఖ్యంగా చేసే ఒక 2 తప్పులు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అవేంటంటే, క్రైస్తవులంట దే ఇగ్నోర్ ద కమాండ్స్ ఆఫ్ గాడ్. క్రైస్తవులు దేవుని యొక్క ఆజ్ఞలను ఇగ్నోర్ చేయడం అంటే తెలుగులో ఏం చెప్పాలి, వాటిని వద్దు మాకొద్దు అన్నట్లుగా దూరం పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ అంటే ఇంకా మీరు చెప్పండి, అచ్చగా మీకు అర్థమయ్యే తెలుగు పదాలు ఇగ్నోర్ ఏమంటారు? ఇగ్నోర్ అంటే ఏంటంటే ధిక్కరించడం, లేదంటే అక్కడ బయటికి వెళ్తే మీకు ప్రమాదం అని చెప్పారు అనుకోండి కదా. కరోనా టైంలో డాక్టర్లు ఏం చెప్తున్నారు, మాస్క్ లేకుండా బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మాస్క్ లేకుండా వాళ్ళు చెప్పే మాటలను ఇగ్నోర్ చేసి పట్టించుకున్నట్లుగా వెళ్ళిపోతున్నాం. అలాగే క్రైస్తవులు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పట్టించుకున్నట్టుగా ఉంటారట. మొదటి తప్పు, క్రైస్తవులు చేసే మొదటి తప్పు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను పట్టించుకున్నట్లుగా ఇగ్నోర్ చేస్తున్నారు. మా బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే, నేను మీకు ఎక్కువ రిఫరెన్స్ చెప్పను, ఇది ఒక చిన్న బైబిల్ క్లాస్లో మనం దీన్ని మార్చుకొని ఆన్సర్స్ మీరు చెప్పండి, నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు అట్లా మనం దీన్ని ముందుకు సాగిపోదాం కొద్దిసేపే. సౌలు బైబిల్ గ్రంథంలో మనకి ఎగ్జాంపుల్ గా కనపడతాడు. సౌలు ఏం చేశాడండి, మీ అందరూ తెలుసు కదా స్టోరీ. సౌలు ఏం చేశాడు, అతనికి వెళ్ళి ఆ అమాలేకీయులను నాశనం చేసేసి అక్కడ వేటిని ఉంచుకుని అన్నిటిని నాశనం చేసేయమని చెప్తే సౌలు ఏం చేశాడంటే అలాగే అని చెప్పాడు. వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధాన్ని గెలిచాడు, అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, రాజును ఉంచాడు. తర్వాత అక్కడున్న ప్రజల్లో, అక్కడున్న వాటిలో నుంచి మంచి మంచి మేకలు, గొర్రెపోతులు ఇలాంటివి ఉంటాయి కదా, దేవునికి బలిచ్చే సామాను ఉంటాయి కదా, అలాంటి వాటిలో బలిష్టమైన వాటిని మాత్రం తీసుకొని తన రాజ్యానికి వచ్చాడు. అతను ఇక్కడ ఏం చేశాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి అతనికి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా నాశనం చేసి చంపేసి అగ్నితో వాటిని కాల్చేయమని దేవుడు చెప్తే అతను దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశాడు. ఇగ్నోర్ అంటే నిర్లక్ష్యం చేయుట. దేవుని యొక్క ఆజ్ఞను సౌలు నిర్లక్ష్యం చేశాడు. తద్వారా అతను ఎన్నో ఘోరమైన ఫలితాలను చెవి చూశాడు. దేవునికి దూరం అయిపోయి చివరిగా యుద్ధంలో చనిపోయాడు. అతని కుమారులందరూ కూడా చనిపోయారు. అతని రాజ్యం అతని దగ్గర పనివాడిన దావీదు దగ్గరికి వెళ్ళింది. అటువంటి వారిగా మనం ఉండకూడదు. మీకు బైబిల్లోంచి రిఫరెన్స్ చూపిస్తారు చూడండి. 1వ రాజులు 13వ అధ్యాయము 5వ వచనము. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున మొదటి వచనం నుంచి చదవండి. 1వ రాజులు 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి, ఇంకా క్లియర్ గా ఉంటది. నేను చదువుతున్నా చూడండి. అంతటా దైవజనుడైనప్పుడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠంనకు నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంనకు ఈ మాట ప్రకటన చేసిన, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో
యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్యుల శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవటే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చేయి చాపి వాని పట్టుకోమని చెప్పగా అతను చాపిన చెయ్యి ఎండిపోయిన. అతను వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు ఇక్కడ చూడండి, 5వ వచనం చూడండి. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వల్లే బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడిని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనగను గనుక ఆ రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంట వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు, ఇక్కడ చూడండి ఇది, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు నాకు సెలవాయనని రాజుతో చెప్పాను. అంటే అతనికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. క్రైస్తవులకు మనకి ఎట్లా దేవుడైతే బైబిల్లో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడో ఈ ప్రవక్త కూడా దేవుడు కొన్ని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ఆ దేశంలో ఎక్కడా కూడా భోజనం చేయవద్దు, ఎవరింటికి వెళ్ళవద్దు, అక్కడ భోజనం చేయొద్దు. అలాగే నువ్వు ఏ రూట్లో అయితే అక్కడికి వెళ్ళావో అదే రూట్లో నుంచి వెనక్కి రావద్దని దేవుడి చేత క్లియర్ గా ఆ ప్రవక్తకి చెప్పబడింది. అయితే ఈ ప్రవక్త ఏం చేశాడంటే, తర్వాత కిందకి వెళ్ళినప్పుడు మనం చూస్తే అలా జరుగుతుంది. ఆ ఊర్లో ఉన్న కొంతమంది ఏం చేస్తారంటే, ఒక అతను ధనవంతులైన దైవజనుడు ఉంటాడు, అతని కుమారులు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రికి చెప్తారు, వెళ్ళి, నాన్న ఓ దైవజనుడు ఇలా వచ్చాడు, అతను యెహోవా ఆజ్ఞ రాజుకు చెప్పాడు ధైర్యంగా. ఆ రాజు చెయ్యండి పోయింది, తర్వాత అతను ప్రార్థన చేస్తే మళ్ళీ చెయ్యి వచ్చిందంటే అప్పుడు ఈ దైవజనుడు ఏం చేస్తాడంటే, వామ్మ అంత గొప్ప దైవజనుడు నా ఇంటికి వచ్చి భోజనం చేయాలని చెప్పి ఈ దైవజనుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి అతను అంటాడు, అతని చెట్టు కింద ఉండే చూసి, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయ నువ్వు అని చెప్పి అతను అంటాడు. అప్పుడు ఈ దైవజనుడు చెప్తాడు, అయ్యా యెహోవా నన్ను ఏమన్నాడంటే, మీ ఎక్కడ కూడా తినవద్దని చెప్పాడు, ఈ దారిలో తిరిగి రావద్దని చెప్పాడు, నేను అందుకే వెళ్ళిపోతున్నాను మా దేశం అంటాడు. ఈ దైవజనుడు ఏం చేస్తాడు, ముసలి ప్రవక్త ఏం చేస్తాడంటే, అట్లా కాదు, యెహోవా ఏం చేశాడంటే నాకు కూడా చెప్పాడు, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతన్ని తీసుకొని మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టని చెప్పి నాకు దేవుడు చెప్పాడయ్యా అని చెప్పి ఈ దైవజనుడికి మాటలు చెప్పి అతను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంతా బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్తాడు, భోజనం పెడతాడు. అయ్యా నువ్వు క్షేమంగా మీ ఇంటికి వెళ్ళని చెప్పి ఇతని గాడిద మీద అతన్ని ఎక్కించి క్షేమంగా పంపిస్తే అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ అతను వెళ్లే దారిలో సింహం ఒకటి వచ్చి ఆ దైవజనుడిని చంపేస్తుంది. దేవుని మాట ధిక్కరించిన ఆ దైవజనుడిని చంపేసి, సింహం చంపిన తర్వాత ఏం చేస్తుందండి, తింటదా లేదంటే దాచిపెట్టుకుంటుందా? తినేస్తుంది కదా, మనిషి తినదు. ఆ సింహం ఆ ఒక్క దైవజనుడినే చంపుద్ది. దైవజనుడు పక్కనే నుంచొని ఉంటుంది. ఆ పక్కన గాడిదని కూడా చంపదు, ఎవరిని కూడా తినకుండా రోడ్డు మీద అలానే నుంచి ఉంటుంది. తర్వాత ఈ దైవజనుడికి ఆ విషయం తెలిసి, ముసలి ప్రవక్త తెలిసి వెళ్ళి చూస్తే సింహం అతను చంపేయటం, ఆ గాడిద పక్కన నుంచోవడం చూస్తాడు. అమ్మో ఇది దేవుని శిక్ష అని చెప్పి అతను అలా అనుకుని అతను వెళ్ళి బాధపడతాడు. ఇక్కడ చూసినట్లయితే ఇతను దేవుని యొక్క ఆజ్ఞని ఏం చేశాడండి, నిర్లక్ష్యం చేశాడు. డాక్టర్లు చెప్పినట్టు నువ్వు కరోనా మాస్క్ పెట్టుకోవద్దు, కరోనా వచ్చి చూసావు, నిర్లక్ష్యం చేస్తే, అలాగే దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేయటం ద్వారా ఈ దైవజనుడికి మరణం వచ్చింది. కానీ మనం దీన్ని శ్రద్ధగా గమనించినట్లయితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అతడు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన వెంటనే అతని మీద ఉగ్రత వచ్చిందా? లేదు. అతను దేవుని యొక్క ఆజ్ఞ ఎవరింటికి వెళ్ళొద్దని చెప్పాడు కదా, అప్పుడు ఏమవ్వాలి, అతను మనం మామూలుగా మాట్లాడుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత వెంటనే వచ్చేటట్లయితే అతను తిరిగి వెళ్ళేటప్పుడే సింహం చంపేయాలి, ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారిలో ఉన్నప్పుడే. లేదా అతను అన్నం తినేటప్పుడు ఏదో ఒక ఎముకో గుచ్చుకొని కదా, నేను చాలా సార్లు చూశాను యూట్యూబ్లో వాటిలో, కొంతమంది తినే వస్తువులంతా ఇక్కడ స్వరపెట్టుకులో అడ్డుపడిపోయి ఊపిరాడకు తెచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి చావు కూడా ఆయన కాదంటే, అతను వెళ్ళి భోజనం చేశాడు, తిరిగి వెళ్లే వరకు దేవుని ఉగ్రత అతని మీదకి రాలేదు, కానీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు చనిపోయాడు. మనం కూడా క్రైస్తవులు మనం కూడా కొన్నిసార్లు అనుకుంటుంటాం, దేవుని ఆజ్ఞను మనం ధిక్కరిస్తున్నాం కదా, అయినా దేవుడు మనల్ని ఏం చేయట్లేదు కదా అంటే మనకి దీనివల్ల ప్రమాదం లేదనుకుంటాం. కానీ ఎప్పటికో అప్పుడు ఆ ప్రమాదం కంపల్సరీ మనకి దారి చూపిస్తుంది. కంపల్సరీ దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేయడం ద్వారా మన మీదకి శాపం వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకొని చాలా బాగుంటది.
అయితే మనం దేవుని యొక్క ఆజ్ఞలను ఎన్నటికీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నెవర్ ఎవర్ ఇగ్నోర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే మాట వినకపోవడే పాపము, మాట వినుటయే శ్రేష్టము. మనుషులు కొన్నిసార్లు ఏం చేయాలి, మనుషుల విషయాలు మీరు అనుకోవచ్చు, సరే దేవుని మాట వినాలి, బాగానే ఉంది, దేవుని మాట వింటాం, కానీ మనుషుల మాట వినమని చెప్పట్లేదు బైబిల్ ఎప్పుడు కూడా. నీ తల్లిదండ్రులు సన్మానించాలి, నీకంటే పెద్దవారు చెప్పే మాటలు వినాలి, కానీ దేవుని సంబంధమైన మాటలు అయితేనే వాటిని వినాలి. మనుషుల మాటలు వినకపోవటం అంటే పూర్తిగా మనుషుల మాటల మీద ఆధారపడటం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నా తల్లిదండ్రులు హైందవులు అనుకోండి, లేదంటే నా తల్లిదండ్రులు వేరే సంబంధించిన వారై ఉండొచ్చు, నేను దేవుడిని నమ్ముకుంటాను, యేసు ప్రభుని నమ్ముకుంటా అంటే వారు ఒప్పుకోకపోవచ్చు. అలాంటి విషయాల్లో నేను మాట్లాడట్లేదు, కానీ కొన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాటలు, మన పెద్దవారి మాటలు వినవచ్చు. కానీ ఎటువంటి ఇది కాంట్రవర్సీ అవ్వాలని అనుకోవట్లేదు కాబట్టి టాపిక్ మార్చేస్తాను. ఎటువంటి పరిస్థితులైనా దేవుని యొక్క మాటనే వినాలి. తల్లిదండ్రుల మాట, పెద్దవారి మాట కంటే దేవుని మాట వినటం చాలా శ్రేష్టము. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2వ రాజులు 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు తన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అక్కడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు చెప్పి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. మీకు అర్థమయ్యేలా చాలండి, మీకు అర్థమయ్యేలా ఈ విషయాన్ని మీకు చెప్తా చూడండి. మీకు అర్థమయ్యే విషయంగా ఇక్కడ ఆ సిరియా రాజు ఏం చేశాడంట, తన సేవకులతో కలిసి ఆలోచన చేశాడంట. రాజు ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అతని చుట్టుపక్కల ఉన్న సేవకులు, మంత్రులు, ప్రధాన మాటని కూడా కన్సిడర్ చేసి అప్పుడు ఆలోచనకర్తలు అందరితో మాట్లాడి డిసిషన్ తీసుకుంటారు ఒక రాజు అనేవాడు. అట్లా ఈ రాజు సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడు. కోల్డ్ వార్ అంటారు చూసారు, డైరెక్ట్ యుద్ధం కాకుండా చిన్నగా యుద్ధాన్ని మొదలు పెట్టడం, కోల్డ్ వార్ అన్నమాట, తెలియనట్లు యుద్ధాన్ని చేయడం. అయితే ఈ సిరియా రాజు ఏం చేస్తున్నాడు, తన సేవకులందరినీ కూర్చోబెట్టుకున్నాడు, తన అధిపతులందరినీ కూర్చోబెట్టుకున్నాడు. అతను మనుషుల యొక్క సజెషన్ తీసుకున్నాడు, అతను చుట్టుపక్కల ఉన్న వారి వ్యక్తుల యొక్క సజెషన్ తీసుకొని ఎక్కడ మన దండుపేటను పెడదాం అంటే మన సైనికుల్ని ఎక్కడ తీసుకెళ్లి పెడదాం, అక్కడ ఇశ్రాయేల్ వస్తారు, ఇశ్రాయేల్ ఈ దారిలో వెళ్తున్నారు అతను తెలిసింది అనుకోండి, మనం తీసుకెళ్లి అక్కడే మన సైన్యాన్ని పెడదాం, వాళ్ళు రావడంతోనే చంపేయొచ్చు అన్నట్లుగా ఈ మనుషులతో కూడుకొని అతను ఒక సలహాని లేదా ఒక ప్లాన్ అతను అమలు పరుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాటను అతను కన్సిడర్ చేస్తున్నాడు. దైవజనుడు మాట దేవుని మాటతో సమానం. నిజంగా దేవునితో క్లోజ్ గా ఉన్నా లేదా నిజంగా దేవుని బిడ్డ అయిన దైవజనుడి మాట దేవుని మాట కదా, దేవుడు తన దైవజనుడి మాటను రూఢిపరుస్తాడు. అట్లాగే ఇక్కడ ఏమైందంటే దైవజనుడు చెప్తున్నాడు ఆ రాజుకి, రాజా అక్కడ సిరియన్లు ఆల్రెడీ వచ్చున్నారు, నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తారు, నీ సైన్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, నువ్వు వెళ్ళొద్దు అక్కడికని చెప్పాడు. ఇప్పుడు ఎవరి మాట, నాకు తెలిసి ఇప్పుడు ఎవరి మాట కరెక్ట్ అయితే చెప్పండి, ఈ రాజు దగ్గర ఉన్న సేవకుల మాట నెరవేరుద్దా, దైవజనుడి మాట నెరవేరుద్దా? 100 పాలు కూడా దైవజనుడు చెప్పిన మాట నెరవేరుద్ది కదా. అంటే మనుషుల యొక్క సలహాలు తీసుకోవడం కంటే దేవుని యొక్క మాటను వినుట ఎంతగానో శ్రేష్టమైన విషయంగా మనకు కనపడుద్ది. మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని మాటే వినాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకునుట, దేవుని వాక్యం ప్రకారం నడుచుకునుట, దేవుని మాట వినుట, 3 కూడా ఒకటే. మళ్ళీ చెప్తున్నా చూడండి, దేవుని చిత్త ప్రకారం నడుచుకునుట లేదా దేవుని వాక్యం ప్రకారం నడుచుకునుట, దేవుని మాట వినుట, 3 కూడా ఒకటే. రెండవదిగా నేను చెప్పాను, క్రైస్తవులు చేసే రెండో తప్పు ఏంటంటే రాంగ్ థియాలజీ, తప్పుడు వాక్యము లేదా తప్పుడు డాక్ట్రిన్స్ అనేవి క్రైస్తవులందరూ కూడా ఫాలో అవుతున్నారు. క్రిస్టియన్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ థియాలజీ. ఒక గొప్ప క్రైస్తవ సంఘంలో ఉన్న ఒక లీడర్ ఒక ఆయన ఒక మాట చెప్తారు, క్రిస్టియన్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ థియాలజీ. క్రైస్తవులు తప్పుడు వాక్యాన్ని అనుసరిస్తున్నారు, అంటే క్రైస్తవులు తప్పుడు బోధను వింటున్నారు. మనం దీని గురించి కూడా కొన్ని వారాల క్రితం ధ్యానించుకున్నాం, తప్పుడు బోధలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి.
ఆయన చెప్తారు, రాంగ్ థియాలజీ డిస్ట్రాయ్స్ యువర్ సోల్. తప్పుడు వాక్యము నీ ఆత్మను ఎప్పటికైనా దెబ్బతీసేదిగా ఉంటుంది అని చెప్తాడు. అయితే ఈ తప్పుడు సిద్ధాంతం లేదా తప్పుడు వాక్యం రెండు రకాలుగా ఉంటుంది. రాంగ్ థియాలజీని రెండు రకాలుగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకటి, తప్పుడుగా చెప్పిన వాక్యం అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, వాక్యం చెప్తాను, నేను మీ ప్రతి ఒక్క వాక్యానికి కూడా రెఫరెన్స్ చూపించి బైబిల్ ప్రకారం చెప్తున్నా, ఇది తప్పుడు బోధ కాదు. మీరు బైబిల్లో చూసుకుంటే నేను చెప్పేది మీ బైబిల్లో మీరు చెప్పేది రెండు ఒకటే అయితే ఇది తప్పుడు బోధ కాదని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే స్వలాభం కొరకు కొంతమంది బోధకులు తప్పుడు బోధన, తప్పుడు సిద్ధాంతాలని ప్రజలకి ఇముడుస్తారు. అది ఒక రకమైన చెడు బోధ. రెండో రకమైన తప్పుడు బోధ ఏంటో, రెండో రకమైన థియాలజీ ఏంటో తెలుసా? నీకు నువ్వుగా అర్థం చేసుకునే తప్పుడు బోధ. క్రైస్తవుల్లో చాలా మంది రెండో సిచ్యువేషన్ లో ఉంటారంటే, ఇప్పుడు ఈ వాక్యం ఒకలా చెప్పాను కదా, ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో ఇంకోలా తీసుకోవడం కదా, దాన్ని తప్పుడు బోధ అంటారు అనమాట. రెండు రకాల తప్పుడు బోధలు మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఒకటేమో బోధకులు తప్పు చెప్పడం, రెండోదేమో వినే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. ఈ రెండింటి వల్ల కూడా ప్రమాదమే మన ఆత్మకి. దాని గురించి కూడా చెప్తా చూడండి. ఈ బైబిల్లో మనకి చెప్పిన మీకు ఒక ప్రవక్త గురించి చెప్పాను కదా, ఆయనకి వేరే అతను వచ్చి తప్పుడు బోధ చేశాడు. అర్థమవుతుంది మనకి, ఎందుకంటే వేరే అతను వచ్చి అతన్ని డైవర్ట్ చేశాడు. అతను వెళ్ళిపోయేవాడు మంచిగా వెళ్ళిపోతుంటే ఇతను వచ్చి, అయ్యా దేవుడు నాకు చెప్పాడు, నువ్వు నాతో పాటు రా అని చెప్పి అతన్ని తీసుకువెళ్ళాడు. అది అతనికి సొంతగా చేసిన తప్పుడు బోధ, వేరే అతను వచ్చి అతన్ని తప్పు బోధ చేశాడు. రెండవదిగా సౌలు విషయంలో చూసినట్లయితే, సౌలు విషయంలో కన్ఫామ్ గా చెప్పాడు దేవుడు, కన్ఫామ్ గా ప్రవక్త ద్వారా మాట్లాడాడు దేవుడు అన్నిటినీ కూడా సర్వనాశనం చేయమని. అయితే సౌలు ఏం చేశాడంటే తనంతటికి తాను దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తనంతటి తాను ఏం చేశాడంటే బలి కోసం కొన్ని తెచ్చుకోవచ్చని తను సొంతగా దాన్ని తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఇద్దరు కూడా ఫలితాన్ని అనుభవించారా లేదా? అలాగే మనం కూడా ఇటువంటి రాంగ్ థియాలజీలో తప్పుడు బోధ వింటున్నాం, మన ప్రమాదమే. తప్పుగా బోధన అర్థం చేసుకోవడం కూడా మన ప్రమాదం. దాన్ని మన జీవితాల్లో శ్రద్ధగా మనం గమనించుకోవాలి. అయితే ఎటువంటి ఈ రెండిట్లో ఎటువంటి తీసుకున్నా దానికి వచ్చే ఫలం మాత్రం చాలా చేదైనది. దానికి వచ్చే ఫ్రూట్ అంటారు కదా, దానికి వచ్చే ఫలితం అనేది ఎప్పటికీ కూడా ప్రమాదకరమైనది. మనం ఏం చేయాలని, అందుకనే కేవలము దేవుని మీద మాత్రమే మనం ఆధారపడి ఉండాలి. బైబిల్ గ్రంథాల్లోంచి 2వ రాజులు 11వ అధ్యాయం 1వ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. 2వ రాజులు 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి తప్పు నోట్ చేసి, సరే అది వదిలేయండి. అయితే చివరిగా కంక్లూడ్ చెప్పి ముగిస్తాను. మొదట ఇంకోసారి మీకు అది చెప్పేసి ముగిస్తాను. మొదట ఏం మనం మాట్లాడుకున్నాం అంటే, క్రైస్తవులు చేసే రెండు తప్పుడు రకాలైన క్రైస్తవులు ఫాలో అవుతుంది ఏంటంటే, మొదటిగా దర్ ఇగ్నోరింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రైస్తవులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండవదిగా క్రైస్తవుల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే రాంగ్ థియాలజీ, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలను క్రైస్తవులు ఫాలో అవుతున్నారు. రాంగ్ థియాలజీలో కూడా మీకు రెండు చెప్పాను. మొదటిగా రాంగ్ థియాలజీ దట్ వాస్ టాట్ అంటే తప్పుడు బోధ అనేది క్రైస్తవులను డిస్ట్రాయ్ చేస్తుంది. రెండవదిగా రాంగ్ మీనింగ్ దట్ ఈస్ కన్వేడ్ అంటే తప్పుడు మీనింగ్ ని తీసుకోవడం వల్ల కూడా క్రైస్తవులు పాడైపోతున్నారు. మనం చేయవలసిన కేవలం ఒకే ఒక పద్ధతి ఏంటంటే, ఎప్పటికీ కూడా బోధకుల మీద ఆధారపడకుండా కేవలం వాక్యం మీద ఆధారపడినట్లయితే క్రైస్తవులు మనం ఎప్పటికీ కూడా పరిశుద్ధంగా, ఎప్పటికీ తప్పిపోని వారిగా ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని దైవ సేవలకు అప్పగిద్దాం. అందరి దైవ స్థలంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృపా గణపం కలిగి పరలోకపు మా దేవా, కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ఆయన. కొద్దిసేపు మేము ప్రభా క్రీస్తు స్వరూపం మాలో వచ్చే వరకు మా విషయ ప్రసవ వేదన పడుతున్నారని ఆ వాక్యాన్ని చదువుకొని కొద్దిసేపు దాన్ని ధ్యానించాను ఆయన. అలాగే క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంటున్నారనే విషయాలు కొన్ని మేము చదువుకున్నాం. చాలా మంది ప్రభావ నీ వాక్యాన్ని లేదా నీ ఆజ్ఞను నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారని దాని గురించి కొన్ని బైబుల్ ఎగ్జాంపుల్స్ చూసుకొని ధ్యానించాను ఆయన. అలాగే రెండవదిగా తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు వాక్యాన్ని చదువుకునే వారి, తప్పుడు వాక్యాన్ని చెప్పి దాని ప్రకారం నడుచుకోకుండా అట్లా ఉండేవారిగా ఉన్నారని మేము చదువుకున్నాం ప్రభా. మేము అప్పటికీ కూడా తప్పుడు బోధల వైపు ఆకర్షితులు కాకుండా ప్రభా కేవలం నీ మీద ఆధారపడి నీ కొరకు జీవించే భాగ్యాలు మా అందరికీ దయచేయండి. ఇందులో సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని చిన్న ప్రార్థన నీ భాషని చేర్చుకున్నాను ప్రభా. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా చెప్పాను
కుర్చీలు ఎర్ర కుర్చీలని బాగుండి అని చెప్పాను. అలా తీసుకోవాలి మాకు అవగాహన లేకపోయింది కాబట్టి చెప్పావు చేయట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కరెంట్ పోయిందా? చాలాసేపు దేవుని బిడ్డారా, మీరు ఆదికాండంలో నుంచి ఒక మాట చదువుతున్నాం. 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. ఒకసారి 10వ వచనం నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. ఈ వాక్య భాగాలు మనం మరి ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. ఈ వాక్య భాగాలని సమయాలు వచ్చి ఈ వాక్య భాగాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా 10వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా, లేదా 21 వరకు, 21 అందరం కలిసి చదువుకుందాం. మాట్లాడేది ఎవరి నుంచి తలంపు ఇది ఉంటుంది రాలా. అధికారం 32 10వ వచనం నుండి 10వ వచనం నుంచి 21వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కథతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు రాత్రి సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి గొర్రెలను, 40 గొర్రెలను, 40 ఆవులను, 20 ఆడిగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు ముందుకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ మందసమున్నవి ఎవరివని అడిగిన, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు నా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లా అతడు నేను ముందుగా పంపుచున్న అతను సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూశాను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించిననుకొని మీరు ఏశావును చూసినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలనని, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళు వారికి అందరికి ఆజ్ఞాపించాను. అందరం చదువుదాం. అతడు తన ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. అద్భుతమే
మళ్ళీ దేవుని నామం. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తెచ్చితివే. బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తెచ్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో ఒకసారి వచ్చిన వింటే రెండోసారి పాడవచ్చు. నిన్ను విడువానయ్యా. మళ్ళీ ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా యుండును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా యుండును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా అందరూ ఆయన నామం. యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. దయగలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి కొద్ది నిమిషాలు దేవుని దాసులు ఆయన మాట్లాడటానికి ముందుగా మీ బిడ్డను మీరు కొద్ది నిమిషాలు వాడుకున్నారు. వందనాలు. అంత మాత్రమే కాదు, చర్చిలో ఏమున్నాయి, ఎక్కడ ఏమి అడ్జస్ట్ చేశాం, ఎలా సిద్ధపరిచాం అనేది ఎంతో ముఖ్యం. ప్రభువా, అనుభవంలో నుంచి భక్తి జీవితం రావడానికి సహాయం దయచేసి ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనకి ఏమేమి అవసరం, అక్కడ ఏమేమి ఉపకరణాలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, అవి ఎలా పొందికగా ఉన్నాయి, ఇవన్నీ బిడ్డలు ముందే వచ్చి ఆసక్తితో ఈ పనులన్నీ చేయటం ద్వారా వారి విశ్వాసాన్ని బలపరచండి. అలా వారి విశ్వాసాన్ని కనపరచడం సహాయం చేయండి. 10 నిమిషాలు నీ వాక్యం ధ్యానించుకోవచ్చుండగా సహాయం దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెను. కూర్చోండి ఎవరి స్థానంలో వాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ 9వ వచనంలో మనం పోయిన వారం చదువుకున్నాము. ఆయన యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వేడుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగానేమో తన అన్న వస్తున్నాడని భయపడ్డాడు. ఒక దైవజనుడు అంటాడు, చేతికర్రతో వచ్చాడు, చాలా గొప్ప ఆస్తితో వెళ్తున్నాడు, చక్కగా పాడుకుంటూ వెళ్తున్నాడు, రెండు చాయించి పాడుదాము, ఓ గొప్ప దేవుడు, హల్లెలూయా, స్తుతిమయం అనుకుంటూ వెళ్తున్నాడు. అయితే తన అన్న 400 మందితో వస్తున్నాడు అనడంతో అయిపోయింది. భయం వచ్చేసి మందలను 2 గుంపులుగా చేశాడు. ఒక మంద పోయినా ఇంకో మంద పారిపోవచ్చు, భార్య బిడ్డల మీద పడి చంపుతాడేమో వాళ్ళని కూడా దూరంగా చేశాడు. జీవితంలో ఇటువంటి ఆపద్దినాలు అందరికీ వస్తూ ఉంటాయి. బైబిల్ భక్తులు ఒక చక్కని మాట అన్నాడు, నువ్వు ఆపత్కాలం ముందు యెహోవాకు 50వ కీర్తనలో నుంచి మాటను చూస్తాము. 15వ వచనాన్ని చూద్దామా?
50వ కీర్తన 15వ వచనంలో చాలా స్లోగా చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు గట్టిగా తీసిన చదవండి. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున మాండి. ఆపత్కాలం అనేది ఇప్పుడు యాకోబుకి ఎలాగొచ్చిందో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇటువంటి ఆపత్కాలాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను అడుగుము అంటున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు మహింపరుద్దు కానీ, నువ్వు నన్ను అడుగు నీకు ఇస్తా, నాకు థ్యాంక్స్ చెబుదు కానీ అని ఎవరైనా అంటాడా మనతో? మనం ఒక మాట ఆలోచన చేద్దాం. నువ్వు ఆపత్కాలం వచ్చింది, నీకు ₹1,00,000 అవసరం వచ్చింది, నన్ను వెంటనే నా దగ్గరికి రండి, మీకు ఎవరికైనా డబ్బులు కావాలంటే నా దగ్గర రండి అని ఎవరన్నా బోర్డు పెట్టడం చూసారు ఎప్పుడన్నా? మీకు ఏ అవసరమైనా నా దగ్గర రండి అని ఎవరన్నా బోర్డు పెట్టారు ఎప్పుడన్నా? ప్రభు పెడుతున్నాడు. ఆపత్కాలం వస్తే నా దగ్గర రండి, నేను మీకు సహాయం చేస్తాను, మీరు నన్ను మహిమపరచండి అన్నాడు. చాలామంది వస్తారు, ప్రార్థన చేస్తారు, పొందుతారు, మహిమపరచరు, మరి సాక్ష్యం చెప్పలేరు. ఆయనకి మహిమ తేవాలి. ఎందుకంటే తోటి మనిషికి మనం ఏదైనా చేస్తే కృతజ్ఞత ఆలోచిస్తాం, థ్యాంక్స్ అని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేదో చెప్పాలి, నో మెన్షన్ ఏదో చెప్పాలనుకుంటాం. అది చెప్పకపోయినా బాధపడతారు చాలామంది. థ్యాంక్స్ అంటే తోటి మెలబడి తలదింపుకొని వెళ్ళిపోయినా బాధే. థ్యాంక్స్ అంటే ఏంటంటే నాకేమనాలి తెలియక ఏమంటే పర్లేదులేండి అంటారు. ఏమనాలి కావ్య? నో మెన్షన్ అన్నారా? అంతేనా? అన్నీ నాతో చెప్పించండి. ఏదోటి అనాలి, అనకపోతే వాళ్ళకి. కాబట్టి దేవునికి మనం చెప్పాల్సింది, మా దేవా ఈ పని చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని మనం స్తుతులు చెల్లించాలి. ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది మనకి ఎలా వర్తిస్తుందో మనం ఆలోచన చేసుకోవాలి. యాకోబుకి ఎదురైన పరిస్థితులు ఏదో ఒక పరిస్థితులు మనకు కూడా ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అలా మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. హిజ్కియాకు ఒక పరిస్థితి ఎదురైంది, అది మరణకరమైన రోగం వచ్చిన పరిస్థితి. యాకోబుకి ఇక్కడ యుద్ధం, హిజ్కియాకి ఇంకో రకం, రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నా ప్రతి సమస్యకి జవాబు ఒకటే. కంటికో డాక్టరు, చెవికో డాక్టరు, ముక్కుకో డాక్టర్ అన్నట్లుగా రకరకాలైన దేవుడు లేరు మనకి. త్రియేక శక్తివంతుడైన దేవుడు, అన్నీ సాధ్యం చేయగలిగిన దేవుడు. ఆ దేవుడికి ఏ సమస్య అయినా మొరపెట్టమని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ యాకోబు చేసిన పని అదే. అయితే యాకోబు ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. యాకోబు ప్రార్థన ఎందుకు గొప్ప ప్రార్థన అయిందంటే వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేశాడు. అది చూసినట్లయితే మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. 9వ వచనం చూడండి. తండ్రివైన అబ్రహాము దేవా అన్నాడు. వాగ్దానాల్లో ఎత్తి ప్రార్థన చేయటం. చాలామంది జీవితాల్లో ప్రార్థనా పరులు అంటారు, వారికి వాక్యం తెలియదు. వాక్యం తెలియనప్పుడు ఏం ప్రార్థన చేయగలవు నువ్వు? వాగ్దానముల నుంచి బలపరిచే దేవుడుండగా వాగ్దానాలను ఎత్తి మనం ప్రార్థన చేయాలి. ప్రతిదానికి భిక్షాందేహి అని అడిగినట్లుగా అడుగుకోవడమే కాదు, ప్రభుని స్తుతిస్తూ ప్రభు వాగ్దానాలను మనకు తెలుసు కదా. ప్రభువా ఇదిగో నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనన్నావు కదా, నా ప్రభువా నాకు సహాయం. ఇది వాగ్దానం అంటే. ప్రభువా ఆపత్కాలమందున మొరపెట్టమన్నావు కదా, ఇదిగో ప్రభువా మొరపెడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. చూసారా? అంటే మనం ఈ విధమైన వాగ్దానం, నీకు వాగ్దానాలు తెలియటానికి ఏ బైబిల్ ఏం తెలుసు నీకు? వాగ్దానాలు నీకు వాగ్దానాలు తెలియవు కనుక నీకు ప్రార్థన నడవదు. ప్రార్థన ఏంటో నీకు చేతగా. కొంతమంది సహోదరులు చెప్తారు, నాకు భాషలు మాట్లాడతా అండి, నేను దర్శన వరం ఉందండి, అదండి. నీకు ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదివే అలవాటు ఉందా? వాక్యం చదివే అలవాటు లేదంట. అంటే మిగిలినవన్నీ ఏంటి అంటే అవన్నీ దురాత్మ యాటిట్యూడ్స్ అన్నమాట. అవి ఇవ్వాలంటే కొంత ఉండొచ్చు కానీ వాక్యం లేకుండా అవి ఉన్నాయంటే ఈ దురాత్మని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళ, ఏకదేవుడా? మళ్ళీ గమనించండి. తండ్రి, కుమార, నాతో పాటు మీరు కూడా తండ్రి, మూడు ఏకదేవుడా, ముగ్గురు వేరు వేరు దేవుళ్ళ? వారు ఏక స్వభావం, ఏక నిర్ణయాలు, వారు
యాకీదు అంటారు దాన్ని హీబ్రూ భాషలో. ఒక దేవుడు ఆయన. వారు అందుకే తండ్రి చెప్పిందే కుమారుడు నిర్వర్తించాడు. కుమారుడు చేసిన దాన్ని పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్నాడు. తండ్రి కుమారుడికి పరిశుద్ధాత్ముడు వేరు కాదు కదా. కాబట్టి కుమారుడు పరిశుద్ధాత్ముడు తండ్రికి వేరు కాదు, వీరు ఒక్కరు. కాబట్టి తండ్రి చెప్పిందే యేసుప్రభు చెప్పాడు. కావాలంటే లేఖనాలను పరిశీలన చేసుకోండి. నేను చెప్పేది సత్యమో కాదో మీకు అర్థమవుతుంది అన్నాడు. గత బైబిల్ స్టడీలో చెప్పాను మీకు. యోహాను సువార్త మనం చదువుతున్నాం కదా. నేను చెప్పేవి సత్యమో కావో మీరు తెలుసుకోండి అన్నాడు. ఎట్లా అంటే లేఖనాలను చదివినప్పుడు ఆయన చెప్పేది మీకు అర్థమవుతుంది అన్నాడు. మరి కుమారుడు అలా అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో యేసయ్య చెప్పాడు. బైబిల్లో చెప్పబడింది అది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎంత చక్కని మాట అది. పరిశుద్ధాత్ముడు మరి ఎట్లా పరిశుద్ధాత్ముడు నడిపించే ఆ పరిశుద్ధాత్ముడు మాకు ఎలా అంటే బైబిల్లో చెప్పబడింది. నీ పాపాల కొరకు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు, నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి బ్యాప్టిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతావు అని వాక్యం సెలవివ్వబడింది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం తీసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఏమండి నీవు బ్యాప్టిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతావు. ఈ పరిశుద్ధాత్మ వరము నిన్ను సత్యంలోనికి నడిపిస్తాడు. ఏమో మీరందరూ ఒకసారి అనండి, దేనిలో నడిపిస్తాడు? పరిశుద్ధాత్మ లేనివాడు సర్వసత్యంలో ఉండడు. వాడు వాక్యానికి విరుద్ధమైన బోధ చేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు లేనివాడు సేవకుల్లో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు లేనివాడు సంఘ పెద్దలు ఉన్నారు, పరిశుద్ధాత్ముని కలిగి ఉండని సంఘాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు వెలుగుదూతలను భ్రమపరచు ఆత్మలను వారు కలిగి ఉంటున్నారు. వెలుగు దేవుడు కనుక అలా అనుకుంటున్నారు. భ్రమపరచడం ఇది కూడా భక్తి అని భ్రమపరచబడతా ఉన్నారు. వాళ్ళు సత్యంలో నిలిచిన వారుగా ఉండలేకపోతా ఉన్నారు. అందుకనే ప్రభు అన్నాడు, నా ఆత్మ లేనివాడు ఎన్నడు నా వాడు కాడు అన్నాడు. ఆయన ఆత్మ లేడు. మరి ఆయన ఆత్మ నువ్వు ఎలా కలిగి ఉన్నావు అనడానికి నీ మీద ఏమి ఎగురు కనపడట్లేదు, నువ్వేమి పిచ్చిగా మాట్లాడలేదు. సో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి దేవుని ఆత్మతో నింపబడటానికి కావాల్సిన సూచనలు ఆ రోజు అక్కడ ఉన్నాయి. సూచనలతో మనకు పని లేదు కదా. సూచన వేరు, కలిగి ఉండటం వేరు. నేను నీకు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని నీకు చూపించాల్సిన దానికి నేను చేతులు ఇట్లా కొట్టాల్సిన చప్పట్లు ఇట్లా కొట్టి, లేకపోతే ఒక చక్కగా ఒక క్రమంగా పద్ధతి కూర్చోవాల్సి నేను పద్ధతి లేకుండా డొల్లిపడి, ఇవి పరిశుద్ధాత్మ సూచనలు కావు. ఇంత స్పష్టంగా తెలుగు మనం మాట్లాడుకోగలిగటానికే నాకు రావట్లేదు సరిగా. అది మీకు కొంత అర్థం కావట్లేదు. మరి ఇక అర్థం కానటువంటి భాషను తీసుకొస్తే పరిశుద్ధాత్ముడు ఎలా అవుతాడు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రపంచంలో చాలా భాషలు ఉన్నవి కానీ ప్రతి భాషకు కూడా అర్థం అనేది ఉందన్నాడు. ఎంత చక్కని క్లారిఫికేషన్ అది. భాషలు చాలా ఉన్నాయి. మనం అనుకుంటాము భాషలన్నింటిలోకి కూడా తెలుగు భాష లెస్స అంటాం. వాడు ఒప్పుకుంటాడా? కేరళ వాడు ఆ మాట అనిపించుద్ది నాకు. ఆ తమిళనాడు ఒప్పుకుంటాడా ఆ మాట? వాళ్ళు అనుకోవచ్చు మా భాషలన్నింటిలోకి మా భాష గొప్పదని. మీకు గుర్తుండటానికి కొరకే ఉదాహరణగా చెప్తున్నాను. మన ఈ మధ్యకాలంలో బాణీకి కాలేజీలో తెలుగు కాంపిటీషన్ ఏదో పెట్టారు. పెడితే వాడు ఏం చేశాడంటే, నేను తెలుగే మాట్లాడతాను, మాట్లాడేదంతా ఇంగ్లీష్ పదం ఉపయోగించకుండా అని ముందు వాళ్ళని అట్రాక్ట్ చేశాడు. వాళ్ళందరూ అన్నారు, ఎట్లా మాట్లాడతాడు, ఇంగ్లీష్ పదమే రాకుండా అని చూశాను. నేను కూడా ఆశ్చర్యపోయా, ఇదేంట్రా ఈ ట్రిక్ ఉపయోగించాం. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు మనది ఆలపించేటట్టుగా ఈ మాట చెప్పారు. ఎట్లా మాట్లాడగలిగావు? దేవుని యొక్క బిడలైన వారికి దేవుడు అన్నీ ఇస్తాడనిపించింది నాకు. వాడు చక్కగా ఒక తెలుగు పద్యాన్ని పాడాడు. చక్కగా తెలుగు భాషను గురించి భయపడాల్సిన అవసరం లేదు, అది ఎక్కడికి పోదని చెప్పాడు. మొత్తం మీద విజయవాడలో లక్ష్మీ పార్వతి ఇంకా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరిలో కూడా ఇమాన్యుయల్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసామన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకని అని అంటే
తెలుగు భాషను భలే చక్కగా మాట్లాడాడు, తెలుగు భాషను గురించి వివరించాడని. ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా మాట్లాడే నా కొడుకు, ఆ అబ్బాయి తెలుగు భలే మాట్లాడాడు. అసలు ఏమి రా, నేనే పెన్ను లేకపోతే షర్టు, ఈ బుక్కు, ఇవన్నీ మనం ఇంగ్లీష్ పదాలు, వాటిని కూడా వాడకుండా మాట్లాడాడు. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క భాష అనేది ఏదైనా అవ్వచ్చు. నేను ఎక్కడన్నా వేరే రాష్ట్రాల్లో ఒకసారి మరాఠీలో వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఆ మరాఠీ నాకు రాదు కదా, నేను తెలుగులో చెప్తుంటే వాళ్ళు మరాఠీలో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఉండాలి. అయితే ఛత్రపతి శివాజీ పరిపాలించిన ఏరియా వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి. మహారాష్ట్రనా? రైట్. మహారాష్ట్రలో బొంబాయికి దగ్గరలో ఉంటుంది. బొంబాయి నుంచి ఒక 200 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీళ్ళ కొరకు సత్యాగ్రహం చేసిన స్పాట్ అది. ఆయన నీళ్ళ కొరకు సత్యాగ్రహం చేశారు. ఆయన నీళ్లు తాగనీయకపోతే ఆ ప్రాంతంలో సత్యాగ్రహం చేశారు. అప్పుడు ఆ నీళ్లు సంపాదించారు ఆయన అక్కడ. ఇది బై హిస్టరీ. సో ఆ ప్రాంతంలో వాక్యం చెప్పేటప్పుడు నేను తెలుగు చెప్తున్నప్పుడు తెలుగు తెలిసిన ఇంకో ఆయన మరాఠీలో వాక్యం అందిస్తూ ఉన్నాడు. నేను చెప్పేదాన్ని ఎట్లా చెబుతున్నాడు ఏంటో నాకు ఆశ్చర్యమైంది. ఆ మాట నాకేమో పిచ్చి మాటలాగా అనిపించింది. అంతే కదా సీనియర్? ఒక మనిషి హిందీకి మనకు అర్థమవుతుంది కాబట్టి పర్లేదు. ఈ మరాఠీ భాష ఒకరికి చెబుదామన్నా కూడా నాకు గుర్తు రావట్లా. ఇప్పుడు అదే తమిళనాడు వెళ్ళామనుకో, ఏమన్నా సాపడే అంటే కొన్ని తెలుసు మనకి. ఏమన్నా మంచినీళ్ళు తాగేవా, సాపడ, అన్నం తిన్నా, అవి అర్థం. అలా మరాఠీ అసలు అర్థం కావాలన్నా, కానీ వాళ్ళకి అర్థమైంది. నేను తెలుగులో చెప్పేటప్పుడేమో ఇటు చూస్తున్నారు, ఆయన మరాఠీలో చెప్పేటప్పుడు నేను చెప్పిన పదం ఆయన చెప్తేనే చప్పట్లు కొడుతున్నారు. నేను చెప్పినప్పుడు కొట్టలేదు, ఆయన చెప్పినప్పుడు కొడుతున్నారు. అంటే మీకు అర్థమైంది? ఆయన చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అయితే పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని అలా ఎవరికి అర్థం కాని విధంగా మాట్లాడుతున్నాడు? కొంతమందికి అర్థం అవ్వట్లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మరి దేవుడు కనుక, ఏమంటే పరిశుద్ధాత్ముడు ఎవరైనా దేవుడు, త్రిత్వంలో దేవుడు. అమ్మ జాగ్రత్తగా వింటున్నారు? త్రిత్వంలో దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేశారు అని పేతురు అననీయ సప్ఫీరాలను అన్నాడు. మీరెందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మీరు మోసం చేశారు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ లేనివాడు ఎన్నడూ నావాడు కాడు. ఏమో చెప్పండి, పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు ఎన్నడూ. పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే, అది మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడు, గలిబిలి గందరగోళం చేసేవాడు కాదు, విచక్షణ లేకుండా చేసేది కాదు. పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డారా దేవుడై ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. పిచ్చి పిచ్చిగా ఎందుకు వ్యవహరింపజేస్తాడు నిన్ను? కాబట్టి వాటిని మనం గ్రహించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును తెలియకుండా నువ్వు చేసేది సరైనది కాదు. కాకపోవచ్చు కాదు. వాక్యం తెలిసినప్పుడు వాక్యంలోనికి అడుగుతావు ప్రభుని. ఎలా ఉంటుందంటే, వాక్యం తెలియకపోతే బట్టలు కొట్టుకు నువ్వు వెళ్ళి కొంచెం తపాసులు ఇవ్వాలండి అని అడిగితే వాడు ఆ పక్క షాపులో తపాసులు కొనుక్కునేది ఎక్కడని అడుగు, పర్వాలేదు. ఏమండి, అసలు తపాసులకిను లేకపోతే స్వీట్స్ అనుకుందాం. స్వీట్స్ కొట్టుకెళ్ళి నువ్వు ఒక శారీ కావాలని అడిగితే స్వీట్స్ కొట్టుడు ఆ పక్కన దొరుకుతాయా అన్నాడు. నిన్ను పిచ్చోడు చూసినట్టు చూస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నావు? నువ్వు దేవుడి సన్నిధిలో ఏమడుగుతున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు నీకు తెలియట్లేదు. ప్రభువు ఏమడగమన్నాడో నీకు తెలియదు. ప్రభువు నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడో నీకు తెలియదు. ఏమండి, ఇది ఏ దేవుని వరము. ఏ పాట అది? ప్రేమామృత దారుల పాటలో ఆ వచనం ఉంటుంది చూడండి, ఎవరైనా ఒకరు చూడండి. ఇది ఏ దేవుని వరము అని అక్కడ ఉంటుంది. నాకు జ్ఞాపకం వచ్చింది. ఏదో ఒకసారి అది తీయమ్మా, ఒకసారి అందరూ కలిసి పాడదాం. ఈ పాట చూడండి, 3వ వచనం అంట.
పాత వచ్చేసరికి 144వ నెంబర్ ఉంది. ప్రేమ మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. దయచేసి అందరూ పాడదాం. ప్రేమ మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదరేలా. ఇంత గొప్ప రక్షణను పాడుతున్నారా? చేసెదరేలా. రక్షణ దినమిదియేలా. తక్షణమే కనుగొనరా. రక్షణ దినమిదియేలా. తక్షణమే కనుగొనరా. ఇది దేవుని వరము. ఇది దేవుని వరము. ముదమారగ చేకొనుము. ముదమారగ చేకొనుము. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. గమనించండి, ఇది దేవుని వరం. ఏది దేవుని వరము అంటే గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, కానీ ఈ గొప్ప రక్షణ దినం ఇదే. ఈరోజే నీకు ప్రభు ఇస్తాడు. ఏమండి, ఇది దేవుని వరము. బట్ నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? ఆయన ఇచ్చే వరమును వద్దన్నావు. రక్షణ వద్దు, మారు మనసు వద్దు, పాప ప్రక్షాళన వద్దు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఈవులు కావాలంటున్నావు. ఏంటి అడుగుతున్నావు ప్రార్థనలో? మీకు పరలోక ప్రార్థన మీ అందరికీ తెలుసు. పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పిన ముందు అన్నీ ఆయన మహిమే, తర్వాత మిగతా అడిగాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. ఆ తర్వాత అన్నాడు, మాకు ఆహారము ఏ దినం. మళ్ళీ 10 ఏళ్ల సరిపడా అడగల. ఒక ధనవంతుడు ఏమన్నాడు? తినుము, రాగుము, సుఖి. నీ కొరకు నేను ఎన్నో సంవత్సరాలకు సరిపడా కూర్చిపెట్టాను అన్నాడు. ఎన్నో సంవత్సరాలకు సరిపడా ఆస్తిని సమకూర్చిన వాడిని ప్రభు ఏమన్నాడు? ఎవరు చెప్తారు? వెర్రివాడ అన్నాడు. ఇప్పుడు వెర్రివాడు ఎవరో నీకు అర్థమవుతుందా? అందుకని ప్రార్థనలో అన్నాడు, ఏ దినము ఆహారము ఆ దినము మాకు. చాలా మంది ఈ ఆహారం లేక బాధపడుతుంటే చాలా మంది వ్యక్తులు డబ్బును స్విస్ బ్యాంకుల్లో బిగపడుతున్నారు. ఎంతో మంది ఆహారం లేక బాధపడుతుంటే ఆహారాన్ని కొట్లలో గోడౌన్స్లో దాస్తున్నారు. ఎంతో మంది. అందుకే ప్రభు అన్నాడు, ఓరి ధనవంతుడా, నీకు పరలోకం కావాలని నువ్వు అడిగావు గనుక నువ్వు ఒక పని చేయి. పరలోకమే కాదు, పరలోకంలో నీకు బహుమానం ఇవ్వబడుతుంది. అయితే నీ ఆస్తిని నువ్వు అమ్మి పేదలకు ఇవ్వు అన్నాడు. దాన్ని బిగబడతాను కానీ నేను ఇవ్వను అన్నాడు. పరలోకం సంగతి కాదు, ఇది మాత్రం ఇవ్వను అన్నాడు. అంటే ఎంత బలమైంది ఆస్తి. అందుకే దేవుడు అన్నాడు, ఈడు పరలోకం రాజ్యంలో చేరటం వల్ల ఈ ధనాశాపరులు పరలోకం వెళ్ళడం చాలా కష్టం. వాడి ద్వారా ఒక అమూల్యమైనటువంటి సత్యం మనకు బయలుపరచబడింది. ఇటువంటి పరలోకాన్ని ఎరిగిన వాడే కనుక పరలోకాన్ని అడిగాడు. పరలోకాన్ని ఎవరిని అడగాలో చక్కగా అడిగాడు. పరలోకాన్ని గురించి తెలిసిన ప్రభుని అడిగాడు. పరలోకానికి మార్గాన్ని యేసయ్య చెప్పాడు. పరలోకంలో ఉండే ఆ యుగ లోకాల్లో గొప్ప వ్యక్తిగా ఉండటానికి ఇది చెయ్యని అన్నాడు. చక్కని ప్రశ్న వేశాడు. దాన్ని ఎరిగినటువంటి ఆయన్నే వేశాడు. ఆయన చెప్పే సమాధానము ఇష్టపడలేదు. దానికి గల బలమైన కారణం ఏంటి అని అంటే, తనకు మిగులు ఆస్తి ఉంది అన్నాడు యేసయ్య. పరలోకం కొరకు ఏదైనా పరిత్యజించవలసిందని బైబిల్ చెప్తుంది. నువ్వు పరలోకం కొరకు ఏదైనా అన్నాడు. భార్య బిడ్డలనైనా, అక్క చెల్లెలనైనా, అన్నదమ్ములనైనను, చివరికి తన ప్రాణమునైనా సైతము లెక్క చేయని వాడే, తన సిలువనెత్తుకొని పయనించువాడే
పరలోక రాజ్యం నాకు పాత్రుడు అని చెప్పబడితే ఇందులో ఈ ధనం అనేది ముఖ్యం కాదు కనుకనే దేవుడు దాన్ని చేర్చలేదు. కానీ వాడు ఆ ధనాన్ని తనకు తగిన పేదలకు ఇవ్వకుండా బిగబట్టిన స్థితిలో ఉన్నాడు. దాని మీద నమ్మిక ఉంచాడు. వాడికి తన మనసంతా ధనం మీదే ఉందా, పరలోకం మీద ఉందా? ఏమా ఇది ఒక మాట ఆన్సర్ చేస్తే ఏం పోయింది? మీరు మాస్క్ పెట్టుకున్నా చెప్పండి మీకు అర్థం అవడం కోసం. వాడి ఆస్తి ధనం మీద ఉందా, పరలోకం మీద ఉందా? అట్లా అవుద్ది. మరి పరలోకం అని ఎందుకు అడిగాడు? మీకు ఇది ప్రశ్న. మళ్ళీ పరలోకం అని అడిగాడుగా వచ్చి అంటే అది ఏమిటంటే పరలోకము కన్నా ధనం మీద ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు. పరలోకము కన్నా కూడా. మరి నువ్వు పరలోకాన్ని కావాలని కోరుకుంటున్నావా, నరకాన్ని కావాలని కోరుకుంటున్నావా? నువ్వు పరలోకాన్ని కావాలని కోరుకుంటే ఇది ఏమికిలి ఏమన్నా అనుకూల ఏమన్నాడు ఇక్కడ? ఇది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేద వేళ ఇంత పాడండి. క్షణను నిర్లక్ష్యము రక్షణ దినమిది. ఎంత గొప్ప విషయం ఇది. క్షణమే ఇది దేవుని వరము. అమ్మాయి మాట ఎంత బాగుంది. ఇదే దేవుని వరం. అంతేగాని దేవుని బిడ్డలారా ఈ భూ సంబంధమైన వాటి వైపు చూస్తూ అవి దేవుని వరం అని మోసపోబాకండి. ఈ వరము పొందావా దేవుని దగ్గర నుంచి? ఏం అడుగుతున్నావో అర్థమవుతుందా? ఈ ఫ్యాన్ కట్టండి. సో కాబట్టి దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు బిడ్డలైనటువంటి వీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనం వాక్యం తెలియని నువ్వు ప్రార్థన చేయలేవు. నాకేమి ఏమంటే పని లేదు, ఇదే పని కాబట్టి ఈయన పెట్టుకుంటాడు బైబిల్ స్టడీలు అయ్యి మనకంటే కుదురుద్దు అనుకుంటారు మీలో చాలామంది. ఆదివారం దేవుడి దేవాల హాలిడే బాగానే ఉంది. మరి బుధవారం నాడు ఏమైంది? సాయంత్రం 7:30 టైం. ప్రతి బుధవారము నీకు బిజీయేనా? అంటే నీ ఉద్దేశం ఏంటి? నీకు వాక్యం పట్ల ఆసక్తి లేదు. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియదు. ఎందుకంటే యాకోబు చేసిన ప్రార్థన నీకు చేతవాలిగా. వాగ్దానములను నెరవేర్చే దేవుడు అని ఆ వాగ్దానాలేమో ఏదో ఆ జనవరి 1 వచ్చి లైన్లో కూడా చూసుకుని ఆ పక్కన పడేస్తావు. నేను అడగనా? నీవు పోయిన సంవత్సరం జనవరి 1 ఇక్కడ తీసుకున్న పేపర్ ఏది? ఎంతమంది దగ్గర ఉంది? ఆ వాగ్దానం ఏంటి? మిమ్మల్ని అడిగితే నన్ను తిట్టుకుంటారు, కానీ నేను అడుగుతాను, మీరు పోయినసారి జనవరి 1 మీరు తీసుకున్న వాగ్దానము ఏది ఒకసారి చెప్పండి అంటే అది చెప్పలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అది పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఆ వాగ్దానం చాలా ఈ సంవత్సరానికి నీకు సహోదరుడా ఈ లైన్లో వచ్చావు. ఏమిటో ఇది మానవులు పెట్టిన సిద్ధాంతం. మానవులు అలవాటు పడిపోయారు. ఈ ఒక్క వాగ్దానం చాలా వేస్తే కదా జనవరి 1 రోజు ఇచ్చే ఒక్క వాగ్దానం తృప్తి పడతావా సంవత్సరం అంతా? చెప్పండి ఎవరైనా. రామానుజులు గారు అవునా? ఆ ఒక్క వాగ్దానం చాలాయిగా. మరి అందుకనే మనం ఏం చేద్దామంటే వాగ్దానములన్నీ నావే. వాగ్దానములు బైబిల్లో ఉన్న వాక్యములన్నీ మనకి. ఆ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి. ఏమా చెప్పండి, మీరు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేయాలి. దావీదుకు ఏమంటే వచ్చిన కష్టం, హిజ్కియాకు వచ్చిన కష్టం, యోబుకు వచ్చిన కష్టం, ఇక్కడ యాకోబుకు వచ్చిన కష్టం. కష్టాలు రకరకాలుగా రావచ్చు, ఆపదలు అనేక రకాలుగా రావచ్చు. కానీ నువ్వు వెంటనే ప్రార్థన చేసే అనుభవం, అలవాటు, ఆ మెట్టు నీకుందా? ప్రార్థన అలవాటు ఉందా? దావీదు అన్నాడు నాకు ప్రార్థన అలవాటు ఉంది. ఎప్పుడెప్పుడు ఆ అలవాటు నెరవేరుస్తావు అని అంటే, నాకు సమయం ఉంటే 7 సార్లు నేను ప్రార్థన చేస్తాను. నాకు ఒకవేళ సమయం దొరకకపోతే ఎన్నిసార్లు చేస్తాడు? సరే, ఆయన ఇజ్రాయేలు పెద్ద చక్రవర్తి, పెద్ద రాజు గొప్పవాడు.
నేను 2 సార్లు చేస్తున్నానంటే రాజు కన్నా నాకు బిజీ షెడ్యూల్ ఉంది. నువ్వు ఒకసారి చేస్తున్నావంటే దావీదు రాజు కన్నా కూడా నీకు ఇంకా పెద్ద బిజీ షెడ్యూల్ ఉంది. ఏంటి ఆ బిజీ షెడ్యూల్? మోకరించి ప్రార్థన చేసి కనిపెట్టి పొందుకోవాల్సిన జీవితాలు కలిగిన మనం కాబట్టి అలవాటు, ప్రార్థన అలవాటు. నువ్వు ఉదయం తెల్లవారుజాము లేచి చేసే ప్రార్థన కాక, అన్నం తినేటప్పుడు చేసే ప్రార్థన కాక, ప్రత్యేకమైన ప్రార్థన ఎప్పుడన్నా కలిగి ఉన్నావా? మా అమ్మగారు స్కూల్లో పనిచేసే దినాల్లో ఆమె స్కూల్ నుంచి వచ్చి ప్రార్థన చేసేది. ఆమె స్కూల్ నాకు తెలుసు కదా చెప్తున్నాను. మా తమ్ముడు అన్న కొన్నాళ్ళు వైజాగ్ అటు వెళ్ళాడు. మా అక్క అంటే మా ఊరు రాకముందే పెళ్ళి అటు వెళ్ళిపోయింది. సో నేనే ఎక్కువ ఇంట్లో గడిపింది. సో నాకు తెలుసు ఆమె స్కూల్ నుంచి రావడంతో వచ్చి ఆమె మనసు దగ్గర ఏడుతుండేది. పాపం ఎప్పుడు నేను ఇటు వెళ్ళానో తెలిసేది కదా. ఎవరెక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ నా మీద ప్రేమ లేదనుకునేవాళ్ళం ఆమె ప్రవర్తన బట్టి. కానీ ఆమె ప్రార్థన చేస్తా స్కూల్ నుంచి వచ్చిన టైం. సరే నేననేది ఏంటంటే, నువ్వు కూడా ఒక్కొక్కటి ప్రార్థన చేస్తున్నావా ప్రభు కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం? మీరు బాణీ వాళ్ళు వెరవికా వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నీకు అర్థమైందా బాణి? నేను స్కూల్కి నేను కనకం చర్చికి వెళ్ళేటప్పుడు చెప్పాను, ఇంట్లో చైర్స్ ఉన్నాయి అవి లోన్ వేయించండి అని చెప్పాను కూడా. చెప్పాను కానీ చైర్స్ రాలేదు. అమ్మ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఈ భోజనం బల్లాలను కుర్చీలు కొనుక్కుందాం. ఈ కుర్చీలు కాదు, మనం భోజనం బల్లాలు ఏర్పాటు చేసుకునే కుర్చీలు కొనుక్కుందాం. అందుకని మనం అందరం కూడా ఒక కుర్చీని లేదంటే ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా స్టీల్ది, అది ఒక 5 కొందాం అనుకుంటున్నాను. మీరు కూడా దాని కొరకు ప్రార్థన చేసి మీకు ఇవ్వగలిగే వనరులతో ఒక కుర్చీ కానీ ఒక పల్ల కానీ ప్లాన్ చేయండి. అది రేపు ఎందుకంటే మొన్న ఒక ప్రార్థన కూటంలో అవి దొరక్క చాలా ఇబ్బంది అయింది. అందుకని మనం ఒక 5 బల్లాలను ఒక 20 కుర్చీలు పక్కన స్టోర్ ముందుగా కొనకంచిన కూడా చెప్పాను. మనం అందరం కలిసి మనిషికి ఒక కుర్చీ లేకపోతే కొంచెం డబ్బులుంటే ఒక బల్ల, బహుశా ఏదో 1500 అవుతుంది అనుకుంటా. మన చర్చి కొరకు మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచి చదువుదాం అనుకున్నాం కుదరலாம். సో కాబట్టి దేవుని యొక్క బిడలారా, మనము దేవుని బిడలమైనటువంటి మనం వాగ్దానాలను ఎత్తి మొరపెట్టే అనుభవం. అందుకే అన్నాడు, ఆపత్కాలమందు మొరపెట్టు నన్ను గురించి నేను నీకేమిస్తానన్నాడు. దేవుని యొక్క బిడలారా అలా మొరపెట్టాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా 10వ వచనంలోకి రండి, త్వరగా వెళదాం. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలోకి మనం వచ్చినప్పుడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నది దాటి తిని. చదవండి ఎవరైనా ఒకరు. ఏమైనా ఇప్పుడు నేను 2 ఎన్ని గుంపులు అయ్యాడంట? ఒకప్పుడు ఎలా వచ్చాడంట? అతను చేతి కర్రతో వచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదింపబడటానికి, నువ్వు వర్ధిల్లటానికి, కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడటానికి, నువ్వు వర్ధిల్లటానికి దేవునికి ఎంత ఈజీగా నిన్ను ఆశీర్వదించగలడు. ఇలా ఇక్కడ చూడండి, చేతి కర్రతో వచ్చాడు. మరే 2 గుంపులు అన్నప్పుడు మనం ఎంత లెక్కేద్దాం? 2 గుంపులు అంటే ఎంత లెక్కేద్దాం? సరే ఒక ఎస్టిమేషన్ వేద్దాం. అతనికి ఎంత ఉందో కానీ వాళ్ళ అన్న ఆయన ఏషావుకి శాంతింపజేయడానికి బహుమానం ఇస్తున్నాడు. ఏమన్నా వింటున్నారు అందరూ? ఏమిస్తున్నాడు? ఆ బహుమానం ఎంతో లెక్కేద్దామా? ఆ బహుమానం లెక్కేద్దాం. 14వ వచనం చదువుదాం రండి. అక్కడ కింద 14వ వచనం చదవండి. అనగా ఏమండి మాట గమనించండి. 200 మేకలు ఉన్నాడు. ఒక 200 మేకలు ఉన్నాయి. మా పక్కనే ఉంటుంది మేకలు. పద్మ గారు మనకు వాసన దాంట్లో మా పక్కనే వచ్చిన కొత్తలో అయితే మా అమ్మాయి, మా బుడ్డోడు, మా బాని. ఇప్పుడు బుడ్డోడు అంటే ఎవరు నమ్ముతారు కానీ అప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళని అడిగేవాడిని, రిక్వెస్ట్ చేసేవాడిని, అమ్మ బాగా వాసన వస్తుంది, ఈ బెనాయిలు అన్నా కుట్టమ్మా డాయ్. అలా అది కూడా వినేవాళ్ళు కదా.
వాడు ఈ ఎందుకులే ఈ కంప్లైంట్లు పాపం ఏదో జీవనోపాధి అని నేను కూడా పరుచుకునేవాడు. కానీ రాను రాను కొత్తోళ్ళు ఎవరన్నా వచ్చి వాసన వస్తుందని మాకు అసలు వాసన అనేది పోయింది. మాకు అలవాటు పడింది ఇంకా మాకు వాసన 7-8 సంవత్సరాలు. సరే ఇంతకీ కూడా మేకలు ఎన్ని ఉన్నాయని అంటే 50 కూడా కనపట్ల నాకు. ఈ యాకోబు వాళ్ళ అన్నని శాంతింపజేయటానికి అంటే బహుమానంగా ఇవ్వటానికి 800 మేకలు ఇచ్చాడంట. 200 మేకల గుంపు కొనకంచులు అన్న మేకలు 200ను గొర్రెలనమ్మ 200 మేకలను 20 మేకపోతులు 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 ఒంటిపాడలు పక్కన పెడతారు. ఒంటెలు మనకు తెలియదు కానీ ఈ మేకపోతులు గొర్రెలు ఈ గొర్రెపోతులు వీటిని లెక్కేస్తేనే లక్షలు దాటుతుంది కదండి. ఒక పోతును కొనాలంటే ఎంత ఖర్చు అవుద్ది, ఒక పోతును కొనాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుద్ది. ఈ మధ్యకాలంలో కృపాగారింట్లో వివాహం జరుగుతున్నప్పుడు మా బావగారు వాళ్ళు ఏటలు పండుగ కదా ఇల్లే 50-60 వేలు చాలా. నాకని మీకు ఇంత రేట్లు ఉన్నాయి ఏంటి అని. ఇటువంటి బహుమానాలు 100ల సంఖ్యలో బహుమానం ఇస్తున్నాడంటే ఈ చేతికర్రతో వెళ్ళిన ఆయన ఎంత ఆశీర్వదింపబడ్డాడు. చేతికర్రతో పోయినవాడు వ్యాపారంతో పోలేదు, కొంత డబ్బుతో పెట్టుబడితో పోలేదు, లేకపోతే ఒక ఉద్యోగంతో పోలేదు. అతను ఒక కర్ర తీసుకొని వెళ్ళిపోయాడు యాకోబు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 14 ఏళ్ళు తన వివాహాల కొరకు భార్యల కొరకు ఊడిగం చేశాడు. 7 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి. ఎస్ఐ గారు అవునా, యాజగిరి గారు అంటారా? 7 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి. 7 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన వ్యక్తి ఇంత బహుమానం ఇస్తున్నాడా? 200 మేకలు, 20 మేకపోతులు, ఇన్ని గొర్రెలు, ఇన్ని గొర్రెపోతులు, ఇన్ని మేడవంటులు, ఇన్ని గాడిదలు, ఇవన్నీ బహుమానం ఇస్తున్నాడంటే ఇతని ఆస్తి ఏ విధముగా వర్ధల చేశాడు. అందుకే బైబిల్ చెబుతుంది యెహోవా ఆశీర్వాదం నీకేమిస్తుందా? ఐశ్వర్యం ఇస్తుంది. నీకు అది తెలియదు కదా పాపం. ఎంతోమంది బిడ్డలకు తెలియనటువంటి విషయాలు. దేవుడు అంటే నమ్మిక, క్రియలు లేకుండా ఏమి నమ్మికుంచినట్లు నువ్వు. చాలామంది జీవితాల్లో వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి చాలా తక్కువగా చూస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి చాలా తక్కువగా నీ క్రియలను బట్టి అర్థమవుతుందిగా. ఆదివారం ప్రార్థన పెద్ద లెక్క జమ కాదు, దేవుని పరిచర్లో బుక్కులు ఇవ్వడం నీకు పెద్ద లెక్క కాదు, దేవుని పనులంటేనే నీకు లెక్క కాదు అసలు. కానీ ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదం అంటే నా బిడ్డలకు, నా కుటుంబానికి రక్షణ అనేది నీకు తెలియట్లా. దేవుని వరం అంటే ఏంటో నీకు తెలియట్లా. ప్రభా వాడికి ఇల్లు ఇచ్చావు, నాకు ఇల్లు ఇవ్వు, వాడికి అవి ఇచ్చావు, నాకు ఇవ్వు, వాడికి అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వు. ప్రార్థన మొదలు పెడితే ఇదే. కానీ పరలోక ప్రార్థన చూడండి మీకు ఎంత చక్కగా దేవుడు చెప్పాడు. ఆ తర్వాత అన్నాడు అనుదిన ఆహారం. నా మూడు ప్రార్థనల 3 అంశాల తర్వాత అన్నాడు కదా, ఏ దినం ఆహారం ఆ దినం మాకు దయచేయి ప్రభా అని. అది సెల్ఫ్గా అదే అడిగాడు, ఇంకా ఆహారం కావాలి కదా. తర్వాత ఏమన్నాడు, మా అపరాధములను మేము ఇతరుల అపరాధములను క్షమించినట్లుగా మా అపరాధాలను మమ్మలను. శోధకుడు వస్తున్నాడు కదా, దాన్ని జయించే శక్తి అని అర్థం. శోధకుడు శోధిస్తున్నాడు, ఆ కీడులో పడకుండా మమ్మలను తప్పించు, జయించే శక్తి నీవు. ఇదేనా మన ప్రార్థన? మన ప్రార్థనలో ఏడవటం. ఎందుకు ఏడుస్తున్నావు? నా కొడుకు రక్షింపబడలేదు, నా కొడుకు నరకానికి వెళ్తాడు, వెరీ వెరీ గుడ్. నా కూతురు రక్షింపబడలేదు, ఏడు. కానీ అలా ఏడవే, భౌతికమైనటువంటి విషయాలను గుర్తు తెచ్చుకొని నా కొడుకు బాగాలేదయ్యా అని ఏడవదగిన విషయాలు, ఏడవదగిన విషయాలు. అలాంటప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేయాలి. కమ్మా ఈరోజు చెప్పండి, మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు, నువ్వు నీ తలుపేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే వాగ్దానాలను ఎత్తుకొని మనం ప్రార్థన చేయాలి. యాకోబు ప్రార్థన మనం గమనించినప్పుడు అతను అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నువ్వేగా అన్నావు, ఓ ఆ జీవము గల
అబ్రహాం చనిపోయారు అమ్మా, అబ్రహాం చనిపోయారు. ఇస్సాకు చనిపోయాడా లేదా? అప్పుడు చనిపోయాడని ఎక్కడ ఉంది? కానీ చనిపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చనిపోయింది లేదు, కానీ అప్పటికే ఆయన వెళ్ళే టయానికే చనిపోయేటట్టున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆయన వెళ్ళిపోయి 20 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పటికే 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత లేదు, ఎక్కడ మరణించాడు. అందుకని చనిపోయినా కానీ బతికున్నాడు ఆయన దేవుడు. ఎంత చక్కని మాట. అబ్రహాం చనిపోయారా, ఇస్సాకు చనిపోయారు, కానీ ఆయన దేవుడు బతికున్నాడు. అందుకంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నువ్వు నాకేమని వాగ్దానం ఇచ్చావు? నువ్వు నాకేమని చెప్పి ప్రమాణం చేసావు ప్రభువా? ఏమని చేసావు అంటే, నువ్వు నాకు నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమన్నావు కదా. నువ్వు వెళ్ళమన్నదాకా నేను వెళ్ళలేదు కదా. నువ్వు వెళ్ళమన్నప్పుడే కదా నేను ప్రయాణమై వెళ్తున్నాను. నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. ఏమై మాట్లాడండి ఏంటంటే, నీకు కీడు చేసే దేవుడు కాదు మన దేవుడు. మరి ఇప్పుడు కీడు వస్తుంది ప్రభువా అంటే ఏంటి? 400 మందితో బయలుదేరి వస్తున్నాడు. ఎవరు అతను? ఏశావు. ఆయన ఎవరు నీకు? అన్న వస్తే భయం ఎందుకు అంటే, అన్న తీర్మానం చేసుకున్నాడు వీడిని నేను చంపాలి అని. అది సబ్జెక్ట్. అన్న 400 మందితో వస్తున్నాడు. అన్న హృదయంలో ఏముంది? తమ్ముడు చంపాలని ఉంది. మరి నువ్వేమన్నావు ప్రభువా? నువ్వు వెళ్ళమన్నావు కదా అక్కడికి, నేను నిన్ను కాపాడుతానన్నావు కదా ప్రభువా, మరి కాపాడవా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు నీకు వాక్యం తెలియకపోతే ఏం ప్రార్థన చేయగలవు? అందుకనే చాలామంది చీరలు, మరి ప్యాంట్ షర్ట్లు, లేకపోతే నగలు, ఇల్లు అడుగుతున్నారు ప్రభుని. ఏం ప్రార్థనలు అడగాలో తెలియట్లేదు. మారు మనసు రక్షణ విలువ తెలియట్లేదు. దాని ఇంపార్టెన్స్ ఎంత గుర్తించట్లేదంటే, ఒక పూట మధ్యాహ్నం మీ బాబు భోజనం చేయకపోతే నువ్వు పడేంత బాధ కనీసం పరలోక రాజ్య విషయంలో పట్టలేదు. నువ్వు ఒక పూట నీ బాబు భోజనం చేయలేదనుకో, ఇంటికి రావడం పిల్లలు భోజనం చేశారా అంటాం కదా. ఎవరైనా తల్లి డ్యూటీ నుంచి వచ్చినా, తండ్రి డ్యూటీ నుంచి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అడుగుతారు. ఇద్దరు డ్యూటీకి వెళ్ళినా పని వాళ్ళని అడుగుతారు, పిల్లలు భోజనం చేశారా అని. పిల్లలు భోజనం చేయలేదు. పిల్లలు భోజనం చేయలేదా? ఎందుకు భోజనం చేయలేదు? పిల్లలు లేంటి, అరే బాబు కొంచెం ముద్దినరా అని ఆమె వెళ్ళిపోయి ఆమె తినకుండా ఆయన తినకుండా అన్నం వేసి గిన్నెలో వేసి కొంచెం ఎట్టగొట్టు లేపి కొంచెం ఎట్టగొట్టు ఎంత శ్రద్ధ! నీ బిడ్డల రక్షణ కొరకు లేదంటే నువ్వేం దేవుని బిడ్డవు? నువ్వు దేవుని బిడ్డవో కాదు ఆలోచన చేయి ఒకసారి. నీకు ఒక పూట భోజనం విషయంలో అంత కేర్ తీసుకుంటున్నావు, మంచిది, వెరీ గుడ్. మంచి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో అలా కేర్ తీసుకుంటారు. అలాంటి తల్లిదండ్రులే అలాంటి బిడ్డలు నరకపాత్రలు అవుతారనేటువంటి ఆలోచన తెలిసి వారి రక్షణ మారుమనసు కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని మనం ప్రార్థన చేస్తున్నాం? సహజంగా ఇలా వాక్యం చేస్తే మమ్మల్ని ఉద్దేశించి చెప్పారా అయ్యగారు అనుకోవచ్చేమో. అట్లా కాదు, మనందరికీ అనిపిస్తాయి, కొంచెం మనకు కూడా అనిపిస్తుంది. కానీ వ్యక్తిగతంగా నేను అంటున్నాను మనసులో పెట్టుకోబాకు. వాక్యానుసారమైందో కాదో నేను చెప్పేది ఆలోచన చేసుకోండి. ఎస్ఐ గారు అవునా కాదు? మాకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు మారుమనసు పొందలేదనైనా ఎస్ఐ గారు అనుకుంటే నేనేం చేయగలను? బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను కదా. అవును, నా బిడ్డల కొరకు నేను నిజంగానే సీరియస్గా నేను యాక్షన్ తీసుకోవాలి అనుకోవడంలో తప్పే ఉంది. ఏమండి పద్మ గారు అవునా? మాకు చాలా 4 ఆడపిల్లలు ఉన్నారు, మా ఆయన ఉన్నాడు, మరి నా పిల్లల గురించే చెప్పాడు అయ్యగారు అనుకోవచ్చా? అలా అనుకోకూడదు. అలా అనుకోకుండా మరి అన్నం భోజనం పెట్టకపోతే పిల్లల విషయం నిజంగానే మీకు నేను చెప్పిన ఉదాహరణ మీ జీవితాలు అందరి ఇళ్లలో జరిగి ఉంటుంది. పిగ్గి అవునా? అందరి ఇళ్లలో కూడా భోజనం మీ అమ్మ వీళ్ళ అమ్మకి నగలు పోయినాయి. ఒకసారి గమనించడం జరిగింది. పోతే వాళ్ళు చిన్న పిల్లలు 8వ తరగతి 7వ తరగతి చదువుతున్నారు. ఆ సిస్టర్ పాపం నగలు బాగొట్టుకుని బాధపడుతుంది. పలకరించామని వెళ్ళాక అయ్యారండి అని 3 లక్షలు చిల్లర బంగారం అని. సరే అయ్యారండి అని రావడం. అమ్మ ఏం కాదు కదా, నీకు దేవుడు మళ్ళీ ఇస్తాడులే అమ్మ, అంతకుమించి ఏం చేస్తా, ఏమైనా రికవరీ అయితే ఏమన్నా అవుతుంది. అది అలా రికవరీ సంగతి అనలేదు. కానీ ఒకసారి ఆ సోదరి చెప్పింది, అయ్యగారు మా ఇంటికి వచ్చి అమ్మ నీకు దేవుడు ఇస్తాడులే అన్నారు. నేను ఎంతో బాధపడ్డాను. నాకు ఆశ్చర్యమైంది, నేను అన్నమాట ఏంటి
ఆ మాటకి 3 లక్షల రూపాయల బంగారం బలపరచబడిందా అంటే ఆ మాటలో దేవుని శక్తి ఉంది. ఆ మాటకి బలపరచబడితే ఇంకా మనకి ఇంక లేనిదే ఉంది. అక్కడ నా మాట కాదు, అది దేవుని యొక్క మాట. అది అలాగే బలపరచబడింది, అది వేరే విషయం. అది పట్టుకుంటే ఒక బిక్కి పాలు అమ్మాయి పాలు వేడి చేసి మా అమ్మాయికి అంటుంది. నా తల్లు ఈ దుఃఖంలో కూడా ఆ పిల్లకి పాలు ఇవ్వాలంటే అది గెలిపి చెబుతుంది. పిల్లల పట్ల ప్రేమ నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. అది ఆ పాలు కలిపిందమ్మా ప్రకారం పోయినమ్మా అమ్మ పాలు తాగు వెళ్ళి పాలు తాగు. ఎంత ఆశ్చర్యం! పిల్లల పట్ల ప్రేమ ఎంత గొప్పగా. మన బిడ్డల పట్ల కూడా అంతే ఉంటుంది. కొన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు కానీ తల్లిదండ్రులు ఏ బిడ్డలైనా పైకి రావాలి, ఒక పొజిషన్లో ఉండాలి, ఒక పద్ధతి ఉండాలని మంచి తల్లిదండ్రులు అందరూ ఆలోచించేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఆకర్షించిందే, నువ్వు ఆకర్షించింది ఎవరు? నీ వద్దకు రారన్నావు, ఎందుకు నా కొడుకుని ఆకర్షించట్లేదు నువ్వు అని ఆయన మీదే నీ పని నువ్వు చేయి, ఆయన మీద నువ్వు నిందవేయి. ప్రభువా, ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం అందిస్తున్నాను, కుటుంబ ప్రార్థన పెడుతున్నాను, నేను చేయాల్సినవి చేస్తున్నాను. ప్రభువా, ఎవరిని దున్నాలి, విత్తనం వేయాలి, నీరు పెట్టాలి. మొక్క నువ్వు ఎదిగే పని ఎవరు చేస్తావు? నువ్వు చేస్తావా? అది ఆ రాత్రి ఎవరు చేయాలని? దేవుడు చేయాలి. మనం అంతే కదమ్మా, దున్నుతాం, జల్లుతాం. ఎఫ్రాయిం గారు, అవునా? మీరు వ్యవసాయం చేసి మనం ఆలోచించండి. దున్నుతాము, విత్తనాలు వేస్తాం, నీళ్ళు పెట్టి వెళ్ళిపోయి పడుకుంటాం, ఇంకేం చేస్తాం? కానీ 2 రోజుల తర్వాత ఏమొస్తుంది? మొక్క వస్తుంది. ఆ మొక్క పాడవకుండా మనం సెక్యూరిటీ చేస్తాం. ఇక అంతేగాని ఆ మొక్కలో నుంచి వచ్చే ఫలాలన్నీ ఆ దేవుడు చేయటమే కదా అవన్నీ. అట్లాగే మనం కూడా మన బిడ్డల రక్షణ కొరకు కానీ ఇంకో దాని కొరకు కానీ మనం చేయవలసినంత చేస్తూనే మనం రెండవ ప్రభువుని అడగాలి. ప్రభువా, నువ్వు ఆకర్షించండి ఎవరు నా యొద్దకు రారన్నావు, నా బిడ్డను ఎందుకు ఆకర్షించట్లేదు? నువ్వు అసలు నువ్వు ఆశపడుతున్నావా? ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి చాలా కేవలం వయసు 13 ఏళ్ళు నిన్నని 13 టీనేజ్కి వచ్చేసాడు బాని. 13 అప్పటికి ఆ అమ్మాయికి 15. ఇక 4 మొదలైంది. ఇక వీళ్ళు టీనేజ్లోకి వచ్చేసారు. ప్రభు వస్తే వీళ్ళ గతి ఏంటి? ప్రభు వస్తే వీళ్ళ గతి ఏంటి? వీళ్ళకి ఏం సెక్యూరిటీ చేద్దామని నేను ఆలోచన చేయలే. ప్రభు వస్తే వీళ్ళ గతి ఏంటి? ప్రభు వస్తే పరిస్థితి ఏంటి? అదే ఆలోచన, అదే విధానం. వాక్యం ప్రార్థన నేర్పాను. ఒకానొక సమయం మందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బిడ్డలు విన్నారు, వారు పశ్చాత్తాపడ్డారు, వారు మారు మనసు పొందటానికి ప్రభు చూపించారు. ఇది ఎంత సంతోషం! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత ఆనందం! దావీదు అంటాడు, నా కుమారుడు చనిపోయాడు, అయితే వాడు వెళ్ళిన స్థలానికి నేను వెళ్ళలేను కదా, అంటే వాడు ఈ స్థలం నాకు తిరిగి రాడు కదా, వాడు వెళ్ళిన స్థానానికే నేను వెళ్ళాలి కానీ వాడు నా యొద్దకు రాడు. నేను ఎందుకు భయపడాలి? ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆ పిల్లవాడు చంటి బిడ్డ కనుక అతడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. పిల్లరా, మనం బిడ్డలు మనం ఈ లోకయాత్ర ముగిస్తే ఎక్కడుంటాం? నీతిమంతునికి మరణ దినమందు ఆశ్రయం ఉంటుంది. నీతిమంతునికి మరణ దినమందు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నందిగామలో ఉండాల్సి వచ్చింది అనుకో, అతనికి ఆశ్రయం ఉంది, గెస్ట్ హౌస్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చాడు అనుకుంటా, మీకు చెప్తున్నా, అతను ఉండటానికి ఇక్కడ ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉంది. ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో రాష్ట్రపతి ఢిల్లీ వెళ్ళాం అనుకోరు, అక్కడ ఏదో భవనాలు ఉంటాయి, ఏమంటారండి, ఆంధ్ర భవన్ ఉంటుంది అక్కడ. మరి హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వాళ్ళకి ఉంటాయి అంట. అక్కడ నీతిమంతునికి మరణ దినం ముందు ఏముండాలి? ఆశ్రయం. అంటే నీతిమంతుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విమోచింపబడ్డవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షింపబడ్డవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడు. ఇవన్నీ అదే పదాలు. ఇలాంటి వాడు నీతిమంతుడిగా మార్చబడితే, ఈ నీతిమంతుడిగా మార్చబడిన వాడికి గెస్ట్ హౌస్ ఉందనుకోండి, గెస్ట్ హౌస్ కాదు అది కూడా అనకూడదు, సొంత గృహం ఉంది అక్కడ. నీతిమంతుడు సొంత గృహం నుంచి ఖాళీ చేయమని ఎవడన్నా అంటాడా? ఎవరన్నా నన్ను దాంట్లో నుంచి ఖాళీ చేయమంటారు ఎవరన్నా? అక్కడ మీరు చెప్పండి.
మీ ఇళ్లలోంచి ఖాళీ చేయండి అని అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఎవరూ లేరు కదా, ఎవరూ లేరు. అయితే దేవుని బిడ్డలారా, నీతిమంతుడికి, యేసుప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తికి, రక్షింపబడ్డ బిడ్డకు నీతిమంతుడిగా మార్చబడ్డాడు కనుక అతనికి పరలోకమందు నివాస స్థలం ఉంది. దేవుని స్తోత్రాలు కలుగును గాక. అదే పౌలు అన్నాడు, చేతులతో కట్టబడినది దేవుని చేత నిర్మింపబడినదియునైనా నిత్యమైన నివాసము మనకు పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము. పరలోకమందు నీ గృహం ఉందా? నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు ప్రామిస్ చేశాడు. ఆయన నమ్మదగిన వాడు, నేను చేయటం కాదు, ఆయన ప్రామిస్ చేశాడు. జాషువా ఏంటయ్యా, నువ్వు రక్షింపబడి మారుమనసు పొంది బ్యాప్టిజం పొంది నువ్వు సిద్ధపడ్డావు కనుక ఐ ప్రామిస్ యూ, నీకు మరణదిన ముందు మంచి గృహం ఏర్పాటు చేశాను. నేను నమ్మా. నేను ఇంకోటి మాట నమ్మను, నమ్మటానికి ఆసక్తి లేదు. ఎందుకంటే నమ్మిన వ్యక్తి, ఆ ప్రామిస్ చేసిన వ్యక్తి కూడా నాలాంటి తునప్రాయుడే కదా. మా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయితే రమణ గారు, దేవినేని రమణ గారు, నీకు సహాయం చేస్తాను, నువ్వు వెళ్ళి ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వని అన్నారట. ఆయన అనంతపాలెం ఇప్పుడు అతను ఆడ వెళ్ళి అక్కడ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి వాడికి బ్లాడర్ ఉబ్బిపోతుంది, చచ్చిపోయే స్థితి, నడువులు పడిపోయింది. ఆ లెటర్ చూడటంతో విద్యాశాఖ మంత్రి గారు గబగబ తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు, బాగానే ఉంది, ట్రీట్మెంట్ చేశారు, బాగానే ఉంది. ఆ రాత్రి ట్రైన్లో వెళ్తా ఆయన చనిపోయాడు. యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత నాకు అర్థం ఏడ్చుకుని చెప్పింది ఏంటంటే, ఒక కుక్కని బయటపడేసినట్టు హాస్పిటల్ నుంచి బయటపడేశాను. ఒక కుక్కని బయటికి పంపినట్టుగా అదైన మరుక్షణం స్టాఫ్ వచ్చేసారు. కాబట్టి మీరు వేకెంట్ చేయాలి అన్నాడు. ఏంటండి అన్నాడు. ఏం లేదండి, మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలంటే కనీసం ముందు డిపాజిట్ 2 lakhs కట్టాలి అన్నాడు. 2 lakhs కడతారు, ఛార్జీలు వేసుకుని వెళ్ళినటువంటి. అయ్యా అట్ట కాదయ్యా, మినిస్టర్ లేదుగా, ఇంకెవడితో తీసుకెళ్ళి అంటే గేటు బయట పడేశారంట. ఎవరో చెప్తే జాలితో తీసుకెళ్ళి గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్ అక్కడ ఎవరో జాయిన్ చేస్తే అక్కడ ఏదో చేసి ట్రీట్మెంటు ఒక 5-6 ఏళ్ళు బతికి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, నువ్వు సహాయం చేయగలవు, కానీ నీకు సహాయం చేయగలవు లేదు లేదు చెప్పలేదు. నీకు సహాయం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అంటున్నాడు, నీతిమంతుడికి మరణదినమందు ఏముంటుంది? ఆశ. నా కొడుకు నీతిమంతుడు. నీ కొడుకు నీతిమంతుడా? అవునండి. ఎట్లా? క్రీస్తు రక్తంలో కడగబడ్డాడండి, రక్షింపబడ్డాడు. అందువల్ల అండి, అంతేగాని వాడు అబద్ధం ఆడలేదని కాదండి, కోపడలేదని కాదండి. నేను మీకన్నా చన్నాలుండే కానీ నేను యేసు ప్రభునందు విశ్వాసం నుంచి విమోచింపబడ్డాను. ఇదిగో బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతాను, ప్రభువా నిన్న కోపడ్డాను, ప్రభువా నిన్న కొంచెం బాధపడ్డాను, నేను సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా లేను, దయతో క్షమించని సిద్ధపడుతున్నాను, రక్షింపబడ్డాను. మొన్న పోయిన వారం అనుకుంటే ఇమ్మానుయేల్ చెప్తున్నాడు, 10 మంది వచ్చారు, వాళ్ళు సిద్ధపాటు 5 రెడీగా ఉన్నారు, ఇంకో 5 వచ్చాక సిద్ధపడ్డారంట. చూసారు ఎంత బాగుంది కదండి. 10 మంది వచ్చారు, వాళ్ళలో ప్రభు ఆయన కుమారుడు రావడంతో 5 ఎదుర్కొని వెళ్ళిపోయారు. తలుపు వేయబడినాక తలుపు వేయబడినాక వచ్చి మళ్ళీ తలుపు, ఎవరు మీరు అన్నాడు. మీరు వచ్చినప్పుడు సిద్ధపడ్డా, మీరు వచ్చాక సిద్ధపడ్డామన్నారు వాడు. నేను వచ్చాక సిద్ధపడ్డ వాళ్ళకి వేకెన్సీ లేదన్నాడు. నేను వచ్చాక సిద్ధపడ్డ వాడికి వేకెన్సీ లేదు, నువ్వు చచ్చిపోయాక నీకు వేకెన్సీ లేదు, ఆయన రాకడ వచ్చినాక నీకు లేదు. అందుకేగా ఇది ఏ మిక్కిలి, ఇది ఏ రక్షణ దినం. ఎవరు పెట్టారా? వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేద్దాం. వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. వాక్యం తెలియని నువ్వు ఏ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తావు? నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివేది ముఖ్యంగా సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు కాదు, నువ్వు చదివింది నీకు ఎంతవరకు బోధపడింది. డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, జాషువా ఇలా కాదు, నువ్వు బైబిల్ నోట్స్ ప్రిపేర్ చేయాల్సిందే. మరి ఎట్లా అంకుల్ అంటే అన్నాడు, నువ్వు చదివినటువంటి ఆ అధ్యాయము ఆ పేర సారాంశం రాయిపో అన్నాడు. నేను రాయటం ప్రారంభించాక నోట్స్ సరిపోయేటట్లు సారాంశాలు రాయటానికి. అట్లా అప్పుడే మళ్ళీ ఒకసారి అడిగా, అంకుల్ నువ్వు చెప్పింది బాగుంది కానీ రాయటానికి సాధ్యపట్టలేదు కదా అన్నాడు. ఇది కరెక్ట్ వే, ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చావు. ఒకవేళ రాకపోయావు కానీ ఇప్పుడు వెళ్ళి ధ్యానించు అన్నాడు. ఇప్పుడు ధ్యానించు వాక్యాన్ని. రాయలేము,
ఒక వచనాన్నే ఇంతసేపు వాక్యం చెప్పినప్పుడు మరి అది రాయాలి అని అంటే నువ్వు చదివిన పేరాన్ని ఎంత టైం పడుతుంది? ఎట్లా రెండు చదివి వెళ్ళిపోతున్నావు కానీ ధ్యానించినప్పుడు నీకేం అర్థం అవుతుంది? సో కాబట్టి మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, ఇదిగో అతడు చక్కని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాపాడుతానన్నావు కదా, కాపాడవా ప్రభువా అని అడిగాడు. మళ్ళీ ఇంకా ఏమన్నాడు? కిందకు వచ్చినప్పుడు నీ సేవకునికి ప్రభువా ఇదిగో మరి ఎంత చేసావు ఉపకారం ప్రభువా, ఏవండి ఇవన్నీ చేయడానికి నేను అపాత్రుడు, నా ఇన్ని చేసి వాడు చంపేస్తే నేను ఇంకెందుకు ఈ ఆస్తి అంతా, ఇన్ని చేసి వాడు చంపేస్తే ఇంకెందుకు ఉపయోగం? అందుకని ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా ఉత్తి చేతికర్రతో యోర్దాన్ నది దాటి వచ్చిందని నేను ఆశీర్వదించావు. దీనిలో మనం నేర్చుకునేటువంటి గొప్ప పాఠము ఏమై ఉన్నది అని మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనలను అంతకంతకు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ప్రభు బిడ్డవైతే నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ప్రభు చెప్పాడు, ఇదిగో మొదట నా నీతిని ఆ తర్వాత మీకు అన్ని. సామెతల గ్రంథం ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. త్వరగా అందింది. పట్ట పగలు ఉదయం తెల్లారి పగలయ్యేంత వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము. ఏమో అర్థమైందిరా? నీతిమంతుల మార్గం ఏమవుతుందంట? ఇప్పుడు ఏశావు నీతిమంతుడా, యాకోబు నీతిమంతుడా? ఏమా అంత అట్లా ఉన్నారు? మరి ఆ మాట ముందే అడగాలి. ఏశావు నీతిమంతుడా, యాకోబు నీతిమంతుడా?